अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి మనం తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఇంతకుముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటాం ఉన్నాం. ఇంతకుముందు 17 భాగాలు తెలుసుకున్నాం. ఈరోజు అల్లాహ్ తలిస్తే 18వ భాగం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అమ్మ ఆయిషా రజల్లా గారు హదీసు విద్యలో ఎలా ప్రావీణ్యం పొందారో మనం ఇంతకుముందు అనేక భాగాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇవేగాక సయ్యిదా ఆయిషా రజల్లా గారి ఫికాకు సంబంధించిన నిబంధనల నిధి చాలా పెద్దది. దాని యొక్క పెద్ద భాగం ఇమాం మాలిక్ రెహమతుల్లా గారి మువత్తాలో నిక్షిప్తమై ఉంది. మదీనాలో ఫికాకు అదే ఆధారభూతం. ఇకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఖురాన్ ముఖ్యం, హదీసు ముఖ్యం, హదీసు ముఖ్యం, ఖురాన్ ముఖ్యం. రెండుటిని కలపాలి. మనం ఏదైనా ఒక హదీస్ చదివితే అది ఖురాన్కి మ్యాచ్ అవుతూ ఉండాలి, ఖురాన్ని వ్యతిరేకించినట్టు ఉండకూడదు. మరి అలానే మనం ఏదైనా ఒక విషయం చూడాలి అంటే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు అంటే, ఆ యొక్క విషయం ఖురాన్లో 59వ సూరాలో 7వ వాక్యంలో చూసినట్లయితే, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో వారించాడో దానికి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇంకొక వాక్యం, విశ్వసించిన ఓ ప్రజలారా, విశ్వసించిన ఓ ముస్లింలారా, ఓ ప్రజలారా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి. ఆయనను మించిపోవద్దు. ఆయన ఏం చెప్పాడో ఎంత చెప్పాడో అంతవరకే చేయండి. ఆయనను మించిపోయే యత్నం చేయకండి అని దివ్య ఖురాన్లో 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక వాక్యం, ఓ విశ్వసించిన వారులారా, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి, మీ యొక్క ఆచరణలను వృధా చేసుకోకండి అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 47వ అధ్యాయంలో 33వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఖురాన్లో 2 రకాల వాక్యాలు ఉన్నాయి. వాటిని ముహ్కమాత్ వాక్యాలు మరియు ముతషాబిహత్ వాక్యాలు అని అంటారు. ఇది ఖురాన్లో 3వ సూరా అల్ ఇమ్రాన్లో 7వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ముహ్కమాత్ వాక్యాలు ఉన్నాయి మరియు ముతషాబిహత్ వాక్యాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం, ఖురాన్లో కొన్ని వాక్యాలు మనం ఆనాటి కాలంలో ఎప్పుడైతే ఖురాన్ అవతరించిందో ఆనాటి కాలానికి సంబంధించిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకొన్ని వాక్యాలు అంతకుముందు సృష్టి ఆరంభానికి ముందు నుంచి కూడా జరిగిన కొన్ని సంఘటనలు, సృష్టి ప్రారంభించినాక జరిగినటువంటి కొన్ని సంఘటనలు, మరియు ఏ ఏ కాలాలలో ఏమేమి జరిగాయి అనే చారిత్రక విషయాలు, మరియు ఆనాటి కాలానికి సంబంధించినటువంటి కొన్ని రాజ్యాంగం చట్టానికి సంబంధించినటువంటి విషయాలు, మరియు ఈనాటికి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలు, మరియు ప్రళయ దినానికి జరగబోయేటటువంటి కొన్ని విషయాలు, మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, జరిగేవి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కనుక మనం తెలియాలి అంటే ముందుగా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో పూర్తిగా ఒకసారి చదివేసేయాలి. దాని తర్వాత హదీసులు కూడా చదువుతూ ఉండాలి. దాని తర్వాత మనం చదివే హదీసులు మనం చదివిన ఖురాన్కి మ్యాచ్ అవుతూ ఉంటే కనుక అటువంటి హదీసులను మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా ఒక ఇమాము, మౌలవి, ముఫ్తీ ఎవరైనా సరే ఏదైనా ప్రసంగం ఇస్తూ ఉన్నారు, అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మస్జిద్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇస్తమాలో కానీ ఎవరైనా ఒక ప్రసంగం ఇస్తున్నారు అంటే కనుక అది వారు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్తున్నారా లేదా సొంతగా చెప్తున్నారా అనేది అప్పుడే అర్థమవుతుంది. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటంటే ముందుగా మనకు వచ్చినటువంటి భాషలో ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ముందుగా ఒకసారి అయితే పూర్తి చేయాలి. పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఒకసారి ఈ యొక్క గ్రంథాన్ని చదవాలి. తర్వాత హదీసులు కూడా చదువుతూ ఉండాలి. అప్పుడే మరి ఏ యొక్క మౌల్వీ, ఇమాం, మౌల్వీ, ముఫ్తీ ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈనాటి మనం అంశమైనటువంటి ఆయిషా రజల్లా గారి అంశానికి కనుక మనం వెళ్ళినట్లయితే, సయ్యిదా ఆయిషా రజల్లా గారు తన సమకాలికులలో ఎంతోమంది ధర్మవేత్తలతో విభేదించారు. అయితే సత్యం మాత్రం ఆమె పక్షానే ఉండేది. హిజాజ్ ప్రాంతానికి చెందిన విద్వాంసులలో అత్యధిక మంది ఆమెనే అనుసరించేవారు.
మేము ఈ రకమైన ఆదేశాల జాబితాను జామే తిర్మిజీ మరియు తదితర హదీసు గ్రంథాల నుంచి ఎంపిక చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆయిషా రజల్లాహు గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మరియు ఇతర సహచర మాన్యులు రజల్లాహు గారుల యొక్క హదీసులు, ఆయిషా రజల్లాహు గారి హదీసు మరియు ఇతర సహాబాల హదీసులు కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఖాళీ గమనిద్దాం, వేటిని మనం వ్యతిరేకించట్లేదు, కేవలం గమనిద్దాం. ఆయిషా రజల్లాహు గారు చెప్పినటువంటి హదీస్, ముద్దు పెట్టుకోవడం వల్ల వజు భంగం అవదు అని చెప్పడం జరిగింది. ఇతర సహాబాలు చెప్పినటువంటి హదీసులో మహానీయ అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం వజు భంగం అయిపోతుంది. ఇక ఆయిషా రజల్లాహు గారిది, జనాజా శవపేటికను ఎత్తటం వల్ల వజు భంగం అవదు. అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం వజు భంగం అయిపోతుంది. ఆయిషా రజల్లాహు గారిది, గుసుల్ స్నానం సమయంలో స్త్రీలు జడను విప్పటం తప్పనిసరి కాదు. మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం తప్పనిసరి. సమాగమం, భార్యాభర్తలు సమాగమం జరిగితే చాలు గుసుల్ అనివార్యం అయిపోతుంది అని ఆయిషా రజల్లాహు గారు చెప్పారు. జాబిర్ రజల్లాహు గారి ప్రకారం నీరు బయటకు రావటం వీర్యస్థలనం షరతుగా ఉంది అని. కురు అంటే అర్థం పరిశుభ్రత అని ఆయిషా రజల్లాహు గారు చెప్పారు. ఇతర సహచర మాన్యుల ప్రకారం బహిష్టు అని అర్థం. ఇక మృతునికి స్నానం చేయించిన వారికి గుసులు చేయడం వాజిబ్ అని తప్పనిసరి కాదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం తప్పనిసరి అయిపోతుంది అని. మరణించిన స్త్రీ శిరోజాలను దువ్వకూడదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, ఉమ్మే అతియా సహబియా రజల్లాహు గారు ప్రకారం గనక హదీస్ ప్రకారం చూస్తే దువ్వాలి అని. నమాజు చేస్తూ ఉండగా ముందు నుంచి స్త్రీ సాగిపోతే నమాజ్ భగ్నం అవ్వదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, మహానీయ అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం భగ్నం అయిపోతుంది అని చెప్పారు. ఆయిషా రజల్లాహు గారు ఫజర్ నమాజ్ చీకటి ఉండగానే చేయాలి అని చెప్పారు. రాఫే బిన్ ఖదీజ్ రజల్లాహు గారి ప్రకారం తెల్లవారుతూ ఉండగా చేయాలి అని చెప్పడం జరిగింది. అసర్ నమాజ్ కొరకు వేగిర పడాలి అని చెప్పడం జరిగింది ఆయిషా రజల్లాహు గారు. ఉమ్మే సల్మా రజల్లాహు గారి ప్రకారం ఆలస్యంగా చేయాలి అని. ఇక అమ్మ ఆయిషా రజల్లాహు గారు మగ్రిబ్ నమాజ్ తొందరగా చేయాలి అని. అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం కాస్త ఆలస్యంగా చేయాలి అని. లైంగిక అశుద్ధతకు గురైన వ్యక్తి తెల్లవార్చినంత మాత్రాన అతని రోజాకు ప్రమాదం ఏమీ లేదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, అబూ హురైరా రజల్లాహు గారి ప్రకారం ఆ రోజు ఉపవాసం నెరవేరదు అని చెప్పారు. అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఇఫ్తార్ కొరకు త్వరపడాలి అని చెప్తే, అబూ మూసా రజల్లాహు గారి ప్రకారం త్వరపడకూడదు అని. కుర్బానీ మాంసం 3 రోజుల తర్వాత కూడా తినటం ధర్మసమ్మతమే అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, మహానీయ అలీ రజల్లాహు గారు ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం ధర్మసమ్మతం కాదు అని చెప్పారు. హజ్ సందర్భంగా వాదియే ముహస్సబ్లో విడిది చేయడం సున్నత్ కాదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం ఇది సున్నత్ అని చెప్పారు. ఆయిషా రజల్లాహు గారు హజ్లో శిరోముండనం అంటే తల ఎంట్రుకలు తీయడం చేయించుకున్న మీదట సువాసన పూసుకోవడం సమ్మతమే అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం ఇది సమ్మతం కాదు అని చెప్పడం జరిగింది. ఆయిషా రజల్లాహు గారు కాబాకు కుర్బానీ పశువులు పంపించటం వల్ల పంపించిన వారిపై హజ్ ఆంక్షలు విధితం కావు అని చెప్తే, ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారి ప్రకారం ఆంక్షలు విధితం అవుతాయి అని చెప్పడం జరిగింది. హజ్లో స్త్రీ కుంకుమ రంగు దుస్తులు ధరించగలదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం ఇది అవాంఛనీయం అని సహీ బుఖారీలో చెప్పడం జరిగింది. హజ్లో బహిష్టు అయిన మహిళ తవాఫే విదా అంటే వీడుకోలు ప్రదక్షిణ కొరకు నిరీక్షించకూడదు అని ఆయిషా రజల్లాహు గారు చెప్తే, ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి ప్రకారం నిరీక్షించాలి అని ఉంది. హజ్ చేసిన స్త్రీ తన శిరోజాలను ఏ మూల నుంచి అయినా కొద్దిగా కత్తిరిస్తే సరిపోతుంది అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, జుబైర్ రజల్లాహు గారి ప్రకారం కనీసం 4 అంగుళాల వరకు కత్తిరించాలి అని ఉంది. ఆభరణాలతో
ఆభరణాలలో జకాత్ లేదు అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే జకాత్ ఉంది అని వేరే హదీసుల్లో ఉంది. అనాథలు ప్రజ్ఞాతకు చారని వారి సొమ్ములపై కూడా జకాత్ ఉంది అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే ఇబ్నే మసూద్ రజల్లా గారి ప్రకారం లేదు అని చెప్తున్నారు. గర్భవతి అయిన ఏ మహిళ అయినా సరే భర్త చనిపోతే ఆమె ఇద్దత్ నిరీక్షణ గడువు ప్రసవం అని ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి ప్రకారం వితంతువు యొక్క సాధారణ ఇద్దతును గర్భధారణ గడువును లెక్కించి ఆ రెండిటిలో ఏది ఎక్కువ కాలం ఉంటే దానినే ఇద్దతుగా పరిగణించాలని చెప్పడం జరిగింది. ఇక అమ్మ ఆయిషా రజల్లా గారు ఒకవేళ భర్త భార్యకు తన నుండి వేరు పడే అధికారం ఇచ్చినప్పుడు భార్య దానికి సమ్మతించకుండా భర్తతోనే కాపురం చేయదలిస్తే అట్టి పరిస్థితుల్లో అది విడాకులు పొందినట్లు కాదు అని చెప్పారు. అయితే అలీ రజల్లా గారు జైద్ బిన్ సాబిత్ రజల్లా గారి ప్రకారం ఒక తలాక్ అయిపోయినట్లు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ యుక్త వయసుకు చేరిన పురుషుడైనా సరే ఎవరైనా ఒక స్త్రీ పాలు త్రాగినట్లయితే ఆ స్త్రీ అతనికి శాశ్వతంగా హరాం అయిపోతుందని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే ప్రవక్త గారి ఇతర సతీమణుల ప్రకారం హరాం కాదు అని ఒక హదీస్ దొరుకుతుంది. అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు, కనీసం 5 గుక్కెళ్ళు పాలు త్రాగితేనే పాలవరస సంబంధం రూఢి అవుతుంది అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే కొంతమంది సహబా రజల్లాహు గారుల ప్రకారం 1 గుక్కెడు త్రాగిన పాలవరస సంబంధం ఏర్పడినట్లే అని సహీ బుఖారీలో చెప్పడం జరిగింది. ముకాతబత్ ఒప్పందం కుదుర్చుకున్న బానిస 1 గింజ బాకీ పడి ఉన్నా సరే అతడు ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే మహానీయ జైద్ బిన్ సాబిత్ రజల్లా గారి ప్రకారం 1 దిర్హం కన్నా తక్కువ మొత్తం బాకీ పడి ఉంటే అతనికి ఈ నిబంధన వర్తించదు అని చెప్పడం జరిగింది. దొంగలించిన వస్తువు విలువ 3 దిర్హములు ఉన్నా సరే దొంగవాని చేయి నరకబడుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క భార్య అయినటువంటి ఆయిషా రజల్లా గారు చెప్తే మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఇబ్నే మసూద్ రజల్లా గారి ప్రకారం 10 దిర్హంల కన్నా తక్కువ ఉండకూడదు అని బుఖారీ నేరములు శిక్షణ ప్రకరణంలో చెప్పడం జరిగింది. ఇక అమ్మ ఆయిషా రజల్లా గారు ఒకవేళ భర్తను బెదిరించి భయపెట్టి అతని అభిష్టానికి విరుద్ధంగా అతని చేత భార్యకు విడాకులు ఇప్పించినా లేదా ఎవరైనా యజమాని చేత బానిసను విడుదల చేయించినా అట్టి తలాక్ అవదు, అలాగే అట్టి బానిసకు కూడా విముక్తి లభించదు అని ఒక హదీస్ని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే ఇక్కడ హనఫీ విద్వాంసుల ప్రకారం తలాక్ అయిపోతుంది, అట్టి బానిసకు కూడా బానిసత్వం నుండి విముక్తి లభిస్తుందని అంటూ ఒక హదీస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 3 విడాకులు ఇవ్వబడిన స్త్రీ కూడా ఇద్దత గడువు ముగిసే వరకు తన భర్త ఇంట్లోనే ఉండాలి అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తే ఫాతిమా బిన్తే కైస్ రజల్లాహు గారు మాత్రం భర్త ఇంట్లో ఉండలేదు అని చెప్పడం జరిగింది. ఇక ఆయిషా రజల్లా గారు చెప్పిన విషయం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా తన వెనుక 2 కూతుళ్లను 1 మనవరాలని 1 మనవన్ని వదిలి మరణిస్తే అతని ఆస్తిలో 3వ వంతు కూతుళ్లకు దక్కుతుంది, మిగిలిన ఆస్తిలో మనవరాలకి మనవడికి భాగం ఉంటుంది అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్తే మహానీయ అబ్దుల్ బిన్ మసూద్ రజల్లా గారి ప్రకారం మిగిలిన ఆస్తి కేవలం మనవడికే దక్కుతుంది, మనవరాలకి ఏమీ లభించదు అంటూ ఇంకొక హదీస్ మనం చూస్తాం. ఇవేగాక ఆయిషా రజల్లా గారి ఫికాకు సంబంధించిన నిబంధనల నిధి చాలా పెద్దది. దాని యొక్క పెద్ద భాగం ఇమాం మాలిక్ రెహమతుల్లా గారి ముహత్తాలో నిక్షిప్తమై ఉంది. మదీనాలో ఫికాకు అదే ఆధారభూతం. ఇలాంటి అనేక హదీసులు మరి అమ్మ ఆయిషా రజల్లా గారి ద్వారా చెప్పబడ్డాయి. మరి వ్యక్తిగత విషయాలు ఆమె కన్నా ఎక్కువగా ఎవరికి తెలుసు? ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అతని భార్య కన్నా ఎక్కువగా ఎవరికి తెలిసి ఉండవు. ఎందుకంటే భార్య భర్తకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ ఆదర్శం, అందరికీ రోల్ మోడల్. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి పని ఒక శాసనం.
ఈ రకంగా చూసినప్పుడు మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వ్యక్తిగత విషయాల గురించి మొహమ్మద్ అస్లం గారి యొక్క సతీమణులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, తెలియటం సంభవం కూడా కాదు. ఎన్నో వ్యవహారాలలో ప్రవక్త సహచరమాన్యులు సహాబాలు తమ పర్యాలోచన లేదా ఉల్లేఖనం ఆధారంగా తమ యొక్క అభిప్రాయాలను వెల్లడించగా అమ్మ సయ్యదా ఐషా రజల్లా గారు తన స్వీయ అనుభవం ఆధారంగా వాటిని త్రోసిపుచ్చారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ వ్యవహారాలలో ఆయిషా రజల్లా గారి పలుకులే తిరుగులేనివి. ఉదాహరణకి కొన్ని హదీసులు కనుక మనం చూసినట్లయితే, స్త్రీ స్నానం గుసులు చేసేటప్పుడు జడవిప్పి శిరోజాలన్నిటినీ తడపటం అవసరమని మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారు ధార్మిక తీర్పు ఫత్వా ఇచ్చేవారు. ఆయిషా రజల్లా గారికి ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా నయం, స్త్రీలు తమ జడలు కత్తిరించుకోవాలని అనలేదు. నేను దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ముందే స్నానం చేసేదానిని, కానీ కొప్పు అంటే జడ విప్పేదానిని కాను అని పలికారు. ఈ యొక్క హదీస్ సహీ ముస్లిం బహిష్టు ప్రకరణం హదీస్ నెంబర్ 331లో, సుననే ఇబ్నే మాజా శుచి శుభ్రతల ప్రకరణం హదీస్ నెంబర్ 604లో ఉంది. సహీ ముస్లింలో మహానీయ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లా గారి పేరు వచ్చింది. సుననే నసాయిలో మాత్రం ఈ ప్రస్తావన లేదు. నిజము అల్లావాలం. ఇక ఇంకొక హదీస్, చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం వల్ల వజు భంగమైపోతుందని మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారు చెబుతుండేవారు. ఆయిషా రజల్లా గారికి ఈ విషయం తెలిసినప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ముద్దు పెట్టుకున్న మీదట తాజాగా వధు చేసుకునేవారు కారు అన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఆమె చిరునవ్వు చిందించారు. ఈ యొక్క విషయం సుననే దారేకుత్ని 1/136లో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక హదీస్, నమాజులో పురుషుని ముందు నుండి మగవాడి ముందు నుంచి స్త్రీ కానీ గాడిద కానీ కుక్క కానీ సాగిపోతే పురుషుని నమాజ్ భగ్నమైపోతుంది అని అబూ హురైరా రజల్లా గారు చెబుతున్నట్లు విని అమ్మ ఆయిషా రజల్లా గారికి కోపం వచ్చింది. మీరు మీ ఆడవాళ్లను గాడిదతో కుక్కతో సమానంగా భావిస్తున్నారా? దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నమాజులో లీనమై ఉన్నప్పుడు కుటీరంలో చాలినంత స్థలం లేకపోవటం వల్ల నేను దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ముందు కాళ్ళు చాపి నిద్రించేదానిని. మొహమ్మద్ అస్లం గారు సజ్దా చేయబోయినప్పుడు తన చేత్తో చిన్నగా స్పృశించేవారు. నేను నా కాళ్ళను ముడుచుకునేదానిని అని బుఖారీ హదీస్లో సహీ నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 511, 514లో, ముస్లిం హదీస్ నెంబర్లో 512లో చెప్పడం జరిగింది. మొహమ్మద్ అస్లం గారు నిలబడిన తర్వాత మళ్ళీ కాళ్ళు చాపేదానిని, ఎప్పుడైనా బయటకు వెళ్ళవలసి వస్తే వంగుని మొహమ్మద్ అస్లం గారు ముందు నుంచి వెళ్ళిపోయేదానిని అని ఆమె విపులీకరించారు, క్లియర్గా విశదీకరించి చెప్పారు అని సహీ బుఖారీలో నమాజ్ ప్రకరణంలో హదీస్ నెంబర్ 511, 514లో యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇంకొక హదీస్, మహానీయ అబూ దర్దా రజల్లా గారు ఒకరోజు ప్రసంగిస్తూ ఒకవేళ ఎప్పుడైనా ఉషోదయం వరకు విత్రనమా చేయకుండా ఉంటే ఇక ఆ విత్రనమా చేయకండి అని అన్నారు. ఈ విషయం విన్న ఆయిషా రజల్లా గారు, అబూ దర్దా చెప్పింది నిజం కాదు, ఉషోదయం అయిపోయినా సరే దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు విత్ర నమాజ్ చేసుకునేవారు అని చెప్పారు. ఇంకొక హదీస్, ప్రవక్త మహానీయులు మొహమ్మద్ అస్లం గారు పరమపదించినప్పుడు ఇన్నాలిల్లాహి వా ఇన్నల్లా రాజున్, మరణించినప్పుడు ఇన్నాలిల్లాహి వా ఇన్నల్లా రాజున్, యమన్లో తయారైన వస్త్రంలో కఫన్గా చుట్టబడ్డారని కొంతమంది చెప్పుకోగా ఆయిషా రజల్లా గారు ఇది విని, ఈ ఉద్దేశంతో జనులు వస్త్రం తెచ్చిన సంగతి నిజమే కానీ ఆయన్ని మొహమ్మద్ అస్లం గారిని ఆ వస్త్రంలో మాత్రం చుట్టలేదు అని ఆమె స్పష్టంగా చెప్పారు. సహీ ముస్లిం కితాబుల్ జనాయిజ్లో హదీస్ నెంబర్ 941లో ఈ యొక్క హదీస్ ఉంది. ఇక ఇంకొక హదీస్, మహానీయ అబూ హురైరా రజల్లా గారు ఒకసారి ప్రసంగిస్తూ, ఒకవేళ ఉపవాస దినాలలో ఎవరికైనా
సహరీ వేళ లైంగిక అశుద్ధతను దూరం చేసే స్నానం చేయవలసి వస్తే, గుసులు చేయవలసి వస్తే వారు ఆ రోజు ఉపవాసం ఉండకూడదు అని అన్నారు. జనులు వచ్చి అమ్మ ఆయిషా రజల్లా గారును మరియు ఉమ్మే సల్మా రజల్లా గారును ధృవీకరణ కోరగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆచరణ దీనికి విరుద్ధంగా ఉండేది అని చెప్పారు. ప్రజలు అబూ హురైరా రజల్లా గారుకు ఆయన పొరపాటును ఎత్తి చూపగా ఆయన తన తీర్పును ఉపసంహరించుకున్నారు అని సహీ బుఖారీ ఉపవాసాల ప్రకరణం హదీస్ నెంబర్ 1926 మరియు సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1109లో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక హదీస్, హజ్జులో రమీ చేసి కంకర్రాళ్ళు రువి శిరోముండనం చేయించుకున్న మీదట సువాసన పూసుకోవడం, స్త్రీతో సమాగమం జరపడం తప్ప మిగిలినవన్నీ ధర్మసమ్మతం, హలాల్ అయిపోతాయి. దీనిపై స్పందిస్తూ ఆయిషా రజల్లా గారు, సువాసన పూసుకోవడంలో తప్పు లేదు, నేను స్వయంగా నా స్వహస్తాలతో ముహమ్మద్ అస్లం గారికి సువాసన పూశాను అన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ కితాబుల్ హజ్ హదీస్ నెంబర్ 1539, 267 మరియు ముస్లిం హదీస్ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1192లో ఉంది. ఇక మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ధార్మిక తీర్పు ఒకటి ఏంటంటే, ఒకవేళ ఎవరైనా హజ్ చేయలేక కేవలం తన కుర్బానీ పశువును పుణ్యక్షేత్రానికి పంపించినట్లయితే ఆ కుర్బానీ పశువు అక్కడికి చేరుకుని జబా కానంత వరకు ఒక హాజీపై ఉండే ఆంక్షలే, షరతలే కుర్బానీ పశువును పంపిన వారిపై కూడా విధితమై ఉంటాయి అని ఆయన తీర్పు. ఇది విని ఈ యొక్క ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి యొక్క తీర్పు విని అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, నేను స్వయంగా నా చేతులతో ముహమ్మద్ అస్లం గారి కుర్బానీ పశువుల తాళ్లను పేనాను. ముహమ్మద్ అస్లం గారు తన స్వహస్తాలతో ఆ కుర్బానీ పశువుల మెడలలో ఆ తాళ్లను వేశారు. తర్వాత నా తండ్రి ఆ పశువులను తోలుకొని మక్కాకు వెళ్ళారు. అయినా అప్పుడు మా కొరకు అన్ని వస్తువులు ధర్మసమ్మతంగానే, హలాల్గానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కుర్బానీ దినం వరకు నిషిద్ధం, హరాం కాలేదు అని ఆయిషా రజల్లా గారు చెప్పారు అని సహీ బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1700, సహీ ముస్లిం హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 369/1321లో ఉంది. ఇక ఇంకొక హదీస్, ఏ రోజు ఉదయం ఇహ్రాం దీక్ష బూనవలసి ఉంటుందో ఆ రోజు ఉదయం సువాసన పూసుకోవడాన్ని నేను సుతరాము ఇష్టపడను. శరీరానికి తారు పూసుకోనైనా పూసుకుంటాను కానీ సువాసనను పూసుకోను అని మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్పేవారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని ఆయిషా రజల్లా గారిని అడిగితే, నేను స్వయంగా నా చేతులతో ముహమ్మద్ అస్లం గారికి సువాసన పూశాను అని సమాధానం ఇచ్చారు. ఒకసారి ఇలా కూడా అనేవారు, ఒక్కోసారి నాకు బాగా గుర్తుంది, ముహమ్మద్ అస్లం గారు రాత్రి ఇహ్రాం దీక్ష బూనారు. తెల్లవారాక సుగంధం మెరుపు ముహమ్మద్ అస్లం గారి పాపిడిలో కనిపించింది. నాకు బాగా జ్ఞాపకం ఉంది. సహీ బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1537, 1539, 267, సహీ ముస్లిం హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1192లో ఈ యొక్క హదీసులన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక జ్ఞాపక శక్తి కూడా అల్లా యొక్క గొప్ప వరప్రసాదమే ఆయిషా రజల్లా గారికి. సయ్యదా ఆయిషా రజల్లా గారు అల్లా యొక్క ఈ ప్రసాదితం జ్ఞాపక శక్తి ద్వారా పుష్కలంగా సత్కృతులయ్యారు. బాల్యంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో కూడా ఏదైనా దైవవచనం వినబడితే వహి అల్లా యొక్క వాక్యం ఖురాను ముహమ్మద్ అస్లం గారి ద్వారా ఎలా వినపడినా అది ఆమె మనోపలకంపై ముద్రితమై పోయేదని, అంటే ఆమెకు అలా గుర్తుండేదని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. హదీసులు చాలా వరకు ఈ జ్ఞాపక శక్తిపైనే ఆధారభూతమై ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారు జీవిత కాలంలోని అనుదినం సంఘటనలన్నీ గుర్తుపెట్టుకోవడం, వాటిని సదా హెచ్చు తగ్గులు లేకుండా వినిపించడం, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి నోట వెలువడిన పలుకులను యథాతథంగా పునరుక్తం చేయడం ఒక హదీసువేత్తకు ఉండవలసిన అతి గొప్ప లక్షణం.
ఉమ్ముల్ మోమినిన్ తన సమకాలీకులపై చేసిన విమర్శల వెనుక ఈ జ్ఞాపకశక్తి ప్రమేయం అత్యధికంగా ఉంది. ఒక విషయం, మహానీయ సాద్ బిన్ అబీ వక్కాఫ్ రజల్లా గారు పరమపదించినప్పుడు, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఆయన జనాజాను శవపేటికను మస్జిద్కు తీసుకువస్తే తాను కూడా నమాజే జనాజాలో పాల్గొనాలని ఆయిషా రజల్లా గారు అభిలషించారు. కానీ జనులు ఇలా చేయటం వల్ల అభ్యంతరం తెలిపారు. అప్పుడు ఆమె ఏమన్నారంటే, ప్రజలు ఇంత తొందరగా విషయాన్ని మర్చిపోతారేమిటి? ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లం గారు సహల్ బిన్ జైబా రజల్లా గారు జనాజా నమాజును మస్జిద్లోనే కదా చేయించారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు గుర్తు చేశారని సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 943లో చెప్పడం జరిగింది. జనాజే నమాజ్ మస్జిద్ లోపల చేసినటువంటి సంఘటన గురించి చెప్పారు ఇక్కడ. ఇక ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లం గారు ఎన్నిసార్లు ఉమ్రా చేశారు అని జనులు మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారిని అడిగారు. 4 సార్లు చేశారు, వాటిలో ఒకటి రజబ్ నెలలో చేశారని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విన్న ఉర్వా రహమతుల్లా గారు, అమ్మమ్మ ఈయన ఏమంటున్నారో మీరు వినలేదా అని బిగ్గరగా కేకేసి అడిగారు. ఏమన్నారేమిటని ఆమె ఎదురు ప్రశ్న వేయగా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లం గారు 4 సార్లు ఉమ్రా చేశారని వాళ్ళు అంటున్నారు, వాటిలో ఒకటి రజబ్ నెలలో చేశారట అని ఉర్వా గారు చెప్పారు. దీనికి జవాబిస్తూ ఆమె ఏమన్నారంటే, అల్లా అబూ అబ్దుర్రెహమాన్ అంటే అబ్దుల్లా బిన్ ఉమర్పై దయచూపుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తాను పాల్గొనకుండా ఏ ఉమ్రా చేయలేదు. రజబ్ నెలలోనైతే ముహమ్మద్ సల్లం గారు అసలు ఉమ్రాయే చేయలేదు అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు అని సహీ బుఖారీ ఉమ్రా ప్రకరణం హదీస్ నెంబర్ 1775, 1776, సహీ ముస్లిం హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1255లో చూడవచ్చు. మహనీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఒకసారి తన శిష్యులతో మాట్లాడుతూ, నెల అంటే 29 రోజులే అని అన్నారు. జనులు దీని గురించి మాటల మధ్యలో అమ్మ ఆయిషా రజల్లా గారు ముందు ప్రస్తావించారు. అల్లా అబ్దుర్రెహమాన్పై దయ తలచుగాక, కొన్ని నెలలు 29 రోజులవి కూడా అయి ఉంటాయి అని మాత్రమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని అన్నారు. ముస్నదే అహ్మద్ 6243లో ఈ యొక్క హదీస్ చూడవచ్చు. ఇక బంధువులు ఏడవటం వల్ల మృతునికి యాతన కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పినట్లు 2-3 సహచరులు ఉల్లేఖించారు. కొంతమంది దీని గురించి అమ్మ ఆయిషా రజల్లా గారిని అడగ్గా ఆమె ఏమన్నారంటే, మీరు అబద్ధీకుల నుండి కానీ అబద్ధీకరించబడిన వారి నుండి కానీ ఉటంకించటం లేదు, కానీ చెవులు వినికిడి కూడా ఒక్కోసారి తప్పు చేస్తాయి. వేరొక ఉల్లేఖనంలో ఏమని ఉందంటే, అల్లా అబూ అబ్దుర్రెహమాన్ను కరుణించుగాక, ఆయన ఏదో విన్నారు కానీ దానిని పదిలపరుచుకోలేకపోయారు. మరొక హదీసులో దీనికి బదులు ఇంకొక వాక్యం, అల్లా అబూ అబ్దుర్రెహమాన్ను క్షమించుగాక, ఆయన అబద్ధం చెప్పలేదు కానీ మరిచిపోయారు లేదా పొరబడ్డారు అని చెప్పారు అని ఇంకొక హదీసులో ఉంది. ఆ తర్వాత ఏమన్నారు, ఇంతకీ జరిగింది ఏమిటి అని అమ్మ ఆయిషా రజల్లా గారు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఏమని, ఒకసారి ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లం గారు చనిపోయిన ఒక యూదు స్త్రీ శవపేటిక దగ్గర నుండి వెళ్ళారు. ఆ మృతురాలి బంధువులు ఆమె మరణంపై గగ్గోలు చెందుతూ ఉన్నారు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. దానిని గమనించిన ముహమ్మద్ సల్లం గారు, వీళ్ళేమో ఆమె పోయిందని ఏడుస్తున్నారు, మరోవైపు ఆమె శిక్షను చవిచూస్తోంది అని పలికారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో కితాబుల్ మగాజీ హదీస్ నెంబర్ 3976, 3981లో మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథం కితాబుల్ జనాయిజ్లో హదీస్ నెంబర్ 928, 932లో ఈ యొక్క వాక్యం చెప్పడం జరిగింది. ఇక అమ్మ ఆయిషా రజల్లా గారు హదీసుల క్రోడీకరణ చూసినట్లయితే కనుక
ప్రవక్త ప్రియ సహచరుల ఉల్లేఖనాలను హదీసులను లిఖితపూర్వకంగా భద్రపరిచే పని హిజ్రీ మొదటి శకం మధ్యలోనే మొదలైంది. హిజ్రీ మొదటి శకం పూర్తయ్యేటప్పటికీ మహానీయ ఉమర్ బిన్ అబ్దుల్లా అజీజ్ రహమతుల్లా గారు హిజ్రీ 101లో ఖిలాఫత్ బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. ఆ కాలంలో మదీనాలో ప్రధాన న్యాయమూర్తిగా మహానీయ అబూబకర్ బిన్ అమ్ర్ బిన్ హజ్మ్ అన్సారీ రహమతుల్లా గారు ఉన్నారు. ఆయనకున్న ధార్మిక పరిజ్ఞానం అంతా ఆయన పినతల్లి ఉమ్రా చలువే. మరి ఈ ఉమ్రా రహమతుల్లా గారు ఎవరనుకున్నారు? పసితనంలో ఈమె అమ్మ ఆయిషా రజల్లా గారు ఒడిలో పెరిగి పెద్దయిన వారే. ఆమె క్రమశిక్షణలో పోతపోయబడిన వారే వీరు. మహానీయ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా గారు మదీనా న్యాయమూర్తి అబూబకర్ రహమతుల్లా గారికి ఫర్మానా జారీ చేస్తూ ఉమ్రా రహమతుల్లా గారు ఉల్లేఖనాలన్నిటినీ వ్రాయించి వాటిని తన వద్దకు పంపమని ఆదేశించారు. ఈ యొక్క విషయం అంతా కూడా తబకాత్ ఇబ్నె సాద్లో 2387లో చెప్పడం జరిగింది. ఫికా కియాస్ వైజ్ఞానికంగా దైవ గ్రంథం, దైవ ప్రవక్త సాంప్రదాయం యథార్థానికి ఆధారాలకు సోపానమైతే ఆ ఆధారాల నుండి ఫలితాలను సంగ్రహించే కృషికి మరో పేరే ఫికా. ఫికా విద్య, ఇస్లామిక్ విద్యలో ఈ యొక్క ఫికా విద్య అనేది ఒకటి. ఖురాన్ హదీసుల శీర్షికల క్రింద పొందుపరచబడిన సంఘటనల ద్వారాను, ధార్మిక తీర్పుల ఫతవా క్రింద రాబోయే సంఘటనల ద్వారాను ఫికా విద్యలో ఉమ్ముల్ మోమినిన్ సయ్యిదా ఆయిషా రజల్లా గారికి గల స్థానం ఎంతో గొప్పదో ఫికా మరియు ఖియాస్కు సంబంధించి ఆమె ఏర్పరచుకున్న సూత్రాలు ఎంత ఉజ్వలమైనవో బోధపడుతోంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు హయాం వరకు స్వయంగా దైవ ప్రవక్తే ధర్మ జ్ఞానానికి, ధార్మిక తీర్పులకు కేంద్ర బిందువుగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారే ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తదనంతరం షరియత్ పరిజ్ఞానం మెండుగా గల అగ్రశ్రేణి సహచరమాన్యులు రజల్లాహు గారు ఆయనకు వారసులయ్యారు. అబూబకర్ రజల్లా గారు, ఉమర్ రజల్లా గారులకు షరియత్ పరమైన ఏదైనా కొత్త సమస్య ఎదురైతే వారు విద్వాంసులైన సహబా అందరినీ సమావేశపరిచి వారి సలహా తీసుకునేవారు. వారిలో ఎవరికైనా దానికి సంబంధించిన ప్రత్యేక హదీసు జ్ఞాపకం ఉంటే వారు దానిని వినిపించేవారు. అన్యదా మౌలిక ఆదేశాలపై ఖియాస్ చేసి, ఊహించి, అంచనా వేసి తీర్పు చేసేవారు. ఫికాకు సంబంధించిన ఈ అకాడమీ తృతీయ ఖలీఫా ఆరంభకాలం వరకు దైవ ప్రవక్త కేంద్ర స్థానాన్ని మదీనాను అంటిపెట్టుకుని ఉండేది. అయితే తృతీయ ఖలీఫా మహానీయ ఉస్మాన్ రజిల్లా గారి కాలంలో ఉపద్రవాలు జనించిన కారణంగా విద్వాంసులైన సహచర మాన్యులు మక్కా, తాయఫ్, డెమాస్కస్, బస్రా ఇటువైపుకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. 4వ ఖలీఫా మహానీయ అలీ రజిల్లా గారు కుఫాను ముఖ్య పట్టణంగా చేసుకున్నారు. ఇన్ని కారణాల దృష్ట్యా దైవప్రవక్త విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్నదగ్గ విద్వాంసులు చెల్లాచెదురైపోయారు. వారి వలస వల్ల జ్ఞానం నలువైపులా విస్తరించిన సంగతి నిజమే. అయినా సామూహిక ఔన్నత్యాన్ని, వైభవాన్ని మాత్రం వారు నిలుపుకోలేకపోయారు. ఒకవేళ ఆ సామూహిక కళ ఎంతో కొంత ఎక్కడైనా మిగిలి ఉందంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు విశ్రమించిన ఆ కుటీరం 4 గోడల మధ్యనే అన్నది వాస్తవం. వలసపోయిన అగ్రశ్రేణి సహచర మాన్యుల తర్వాత ఇక మదీనాలో మిగిలిన జ్ఞాన సంపన్నులు ఎవరు అంటే ఇబ్నే ఉమర్, ఇబ్నే అబ్బాస్, అబూ హురైరా, సయ్యిదా ఆయిషా రజల్లాహు గారు, అల్లా వీరందరిపై శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. ఈ 4 గొప్ప సహాబీలే ఫికా, ఫతవాల సదనాలకు అధిపతులయ్యారు. వారి ఆలోచన విధానాలలో, వారు ఏర్పరచుకున్న మూల సూత్రాలలో వైవిధ్యం ఉండేది.
ఏదైనా కొత్త ధార్మిక సమస్య ఎదురైనప్పుడు ఇబ్నే ఉమర్ రజుల్లా గారు, అబూ హురైరా రజుల్లా గారు అవలంబించే విధానం ఏమిటి అంటే దైవ గ్రంథం ఖురాన్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానం లేదా అంటే హదీసులు లేదా అసర్ ద్వారా సమాధానం లభిస్తే దానిని పృచ్ఛకునికి వివరించేవారు, అన్యదా మౌనం వహించేవారు. అయితే ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు పూర్వపు మౌలిక ఆదేశాల ఆధారంగా లేదా గతంలోని తీర్పుల ఆధారంగా కొంగురత్త సమస్యలను పరిశీలించి తన కియాస్ గీటురాయిపై పరికించి దాని సమాధానాన్ని తన విజ్ఞత వివేచనల ప్రకారం విశదీకరించేవారు. ఈ యొక్క విషయాలన్నీ తబకాత్ ఇబ్నే సాద్లో చెప్పబడ్డాయి. ఇక దివ్య ఖురాన్ విషయానికి, ఇక ఆయిషా రజల్లా గారి విషయాన్ని వెలికితీసే సూత్రం ఎలా ఉండేదంటే మొదట ఆమె ఖురాన్ వైపే దృష్టిని సారించేవారు ఆయిషా రజల్లా గారు. అక్కడ తన లక్ష్యంలో సఫలీకృతం కాలేకపోతే హదీసు వైపునకు మరలేవారు. ముందుగా ఆయిషా రజల్లా గారు ఏ సమస్య వచ్చినా జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో, ఫత్వాలలో, తీర్పులలో షిర్క్ అంటే ఏంటి, బిదాత్ అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, అదేవిధంగా న్యాయంగా చట్టం, న్యాయం, ధర్మం అన్ని విషయాలలో కూడా ముందుగా ఖురాన్ వైపుకు చూసేవారు. అందుకే ఖురాన్లో ఇంతకుముందు మనం ఈ యొక్క ప్రసంగంలో మొదట్లో చెప్పుకున్నాం, ఖురాన్లోని 3 వాక్యాలు గుర్తు చేసుకున్నాం. ఏమని? దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని వారించిన దాని నుంచి దూరంగా ఉండండి. ఖురాన్లో 59వ సూరాలో 7వ వాక్యం. ఇక రెండో విషయం, విశ్వసించిన ఓ ప్రజలారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి. 49వ సూరాలో 1వ వాక్యం. ఇక మూడో విషయం ఏమిటంటే, ఓ విశ్వసించిన వారులారా అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి అని ఖురాన్లో 47వ అధ్యాయంలో 33వ వాక్యంలో చెప్పడం జరిగింది. అందుకే అమ్మ ఆయిషా రజల్లా గారు ఆమెకు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా ఖురాన్లోని ఆయతలని గుర్తు చేసుకునేవారు, వాటితోటి ఆమె సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నించేవారు. తర్వాత హదీసు వైపునకు మరలేవారు. హదీస్ అంటే ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితంలో చేసినటువంటి పనులు, ఆయన చేయమన్నవి, చేయొద్దన్నవి, చేస్తుంటే చూసి మౌనంగా ఉన్నవి, చెయ్యొచ్చు అని చెప్పినవి, పర్వాలేదు అని చెప్పినవి, అది చేయమన్నవి, అట్లనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఆయన చెప్పిన తీర్పుల ఆధారంగా, చేపించిన కార్యక్రమాల ఆధారంగా వీటన్నిటిని హదీసులు అంటారు. ముహమ్మద్ ఖురాన్లో మరి ఆమెకి ఆమె సమస్యలకు గనక ఆమెకి అర్థం కాకపోతే అప్పుడు హదీస్ వైపుకు మరలేవారు. ఆ తర్వాత ఖియాస్ చూసేవారు. ఆ తర్వాతే కియాస్. ఇంతకుముందు హదీసు విద్య శీర్షికను మనం చూసాం. ఒక వ్యక్తి ముతా వివాహం గురించి ప్రశ్నించినప్పుడు అది ఇప్పుడు నిషిద్ధం అని చెప్పడానికి ఆమె ఒక ఆయతను చెప్పారు. ఖురాన్లోని సూరా అల్ ముమిన్ 5:6లో వారు తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు, తమ భార్యల తమ ఆధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప, వీరి విషయంలో పరిరక్షించుకోని పక్షంలో వారు నిందారులు కారు అని. మూతా ద్వారా పురుషుని జీవితంలోకి వచ్చే స్త్రీ భార్య కానీ అతని ఆధీనంలో ఉన్న బానిస స్త్రీ కానీ కాదు, కాబట్టి ముత ధర్మసమ్మతం కాదు. అజ్మీలు తమ పండుగల జాతరల సందర్భంగా జబా చేసే పశువులను తినడం ధర్మసమ్మతమేనా అని ఒక వ్యక్తి సందేహపడ్డాడు. ప్రత్యేకంగా ఆ రోజున జబా చేయబడే పశువులను తినడం సమ్మతం కాదు అని ఆమె పలికారు. ప్రత్యేకంగా ఆ రోజు జబా చేయబడే పశువులు తినడం సమ్మతం కాదు అని ఆమె పలికారు అని తఫ్సీర్ ఇబ్నే కసీర్లో, తఫ్సీర్ కుర్తుబీలో 2210లో చెప్పడం జరిగింది. ఈ ఆదేశాన్ని సంగ్రహిస్తూ ఆమె బహుశా ఖురాన్ ఆయతను ఆధారంగా తీసుకున్నారు. అదేమిటంటే, దైవేతరుల పేర జబా చేయబడిన పశువులు మీకు నిషిద్ధమని ఖురాన్లో సూరా అల్ బక్రాలో 173వ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. మహనీయ జైద్ బిన్ అర్కం రజుల్లా గారు ఒక స్త్రీ దగ్గర 800 దిర్హాంలకు ఒక బానిస స్త్రీని కొనుగోలు చేశారు. కానీ తనకు పెన్షన్ వచ్చినప్పుడు డబ్బును చెల్లిస్తానని షరతు విధించారు. ఈలోగానే ఆయన అదే స్త్రీకి ఆ బానిస స్త్రీని 600 దిర్హంలకు నగదుగా అమ్మారు.
ఆ స్త్రీ ఈ వ్యవహారం గురించి ఆయిషా రజల్లా గారును సంప్రదిస్తే, నువ్వు చేసింది తప్పే, జైద్ బిన్ అర్కం రజల్లా గారు చేసింది కూడా తప్పే, ఆయన గారు దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క సాహచర్యంలో ఉండి ఆర్జించిన యుద్ధం పుణ్యమంతా వృధా అయిపోయిందని ఆయనకు చెప్పు. అయితే రజల్లా గారు పశ్చాత్తాపడితే అది వేరే విషయం అని కూడా చెప్పారు. అమ్మ ఆయిషా రజల్లా గారి మాటల్లోనే అంతర్యం ఏమిటంటే, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జైద్ బిన్ అర్కం రజల్లా గారు అదనంగా పొందిన 200 దిర్హములు వడ్డీ కిందికి వస్తాయి. కొన్ని ఉల్లేఖనాలలో ఈ సంఘటన ఇంతవరకే ఉంది. అందువల్ల ఆమె గారు ఈ తీర్పు ఎలా చేశారన్న దానిపై భేదాభిప్రాయం ఉంది. అయితే ముసన్నఫ్ అబ్దుర్ రజ్జాక్, దారే కుత్నీల ఇతర ఉల్లేఖనాల్లో దీనికి సంబంధించిన వివరణ ఉంది. దాని సారాంశం గురించి సురినే దారే కుత్నీ 3/52లో చూసినట్లయితే, ఖురాన్లోని సూర అల్ బకరా 275వ వాక్యం, కనుక తన ప్రభువు తరపున వడ్డీ విషయంలో హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం మానేస్తే అతను పూర్వం ఇచ్చినంత సొమ్ము మాత్రమే పుచ్చుకోవాలి అని. ఇక విడాకులు ఇవ్వబడిన స్త్రీలు 3 ఖురూల వరకు వేచి ఉండాలని ఖురాన్లో ఉంది. అంటే వారి ఇద్దతు గడువు కాలం 3 ఖురూలు. ఆయిషా రజల్లా గారు అన్న కుమార్తెకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. 3 ఋతువులు కాలం గడిచి ఆ తర్వాత నెల వచ్చాక ఆమెను భర్త ఇంటి నుండి పిలుచుకున్నారు ఆమె. దీనిపై కొంతమంది అభ్యంతరం తెలుపుతూ ఇది ఖురాన్కు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. వారు తమ వాదనకు అనుకూలంగా 3 ఖురూల ఆయత్ను ఉదహరించారు. ఉమ్ముల్ మోమినూన్ దీనికి సమాధానమిస్తూ, 3 ఖురూలు అన్నది నిజమే, కానీ ఖురూ అంటే ఏమిటో తెలుసా? ఖురూ అంటే అసలు పరిశుద్ధతా కాలం అని అర్థం. ఈ వ్యవహారంలో మదీనా మునవ్వరాకు, అంటే ఖురూ అంటే పరిశుద్ధతా కాలం అని అర్థం. ఈ వ్యవహారంలో మదీనా మునవ్వరాకు చెందిన ప్రముఖ ధర్మవేత్తలంతా కూడా ఆయిషా రజల్లా గారును అనుసరించారని ఇమాం మాలిక్ రహమతుల్లా గారు నక్కలు చేశారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మువత్తా ఇమాం మాలిక్ 2577లో చెప్పడం జరిగింది తలాక్ ప్రకరణంలో. అయితే ఇరాక్ వాసులు ఖురూ అనే పదాన్ని బహిష్టు దినాలు అన్న అర్థంలో ఇరాక్ వారు తీసుకున్నారు. ఇక హదీసు విద్య చూసినట్లయితే దివ్య ఖురాన్ తర్వాత స్థానం హదీసుది. ఒకసారి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకవేళ భర్త తన భార్యకు తన నుండి వేరుపడే అధికారం ఇస్తే, కులా తీసుకునే అధికారం ఇస్తే, భార్య ఆ స్వేచ్ఛాధికారాన్ని వాపసు చేస్తే, ఆమె తన భర్తతోనే కాపురం చేయడానికి నిర్ణయించుకుంటే, అట్టి పరిస్థితిలో భార్యపై విడాకుల ప్రయోగం జరిగినట్టుగానే భావించాలా అని మహానీయ అలీ రజల్లా గారు, జైద్ రజల్లా గారు దృష్టిలో ఇట్టి పరిస్థితిలో ఒక విడాకు అయిపోయినట్టే అని. కానీ ఆయిషా రజల్లా గారి దృష్టిలో మాత్రం ఇట్టి పరిస్థితిలో ఒక్క తలాకు కూడా అవ్వదు అని. దీనికి రుజువుగా ఆమె గారు తకీర్ సంఘటనను ఉదాహరించారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తన సతీమణులకు ఎంపిక స్వేచ్ఛను ఇస్తూ, మీకు ప్రాపంచిక సిరి సంపదలు కావాలనుకుంటే మీరు వాటినే పొందవచ్చు, అలా కాకుండా ప్రవక్త కుటీరాల్లోనే ఉండి పేదరికపు జీవితాన్ని గడపదలుచుకుంటే అది కూడా మీ ఇష్టానికి వదిలివేయబడింది అని చెప్పినప్పుడు సతీమణులంతా 2వ దానికే ఎంపిక చేసుకున్నారు. మరి అలాంటప్పుడు ప్రవక్త సతీమణులకు తలాక్ ఇచ్చినట్టు అయిందా? దీనిని సురినే కుబ్రా బైహకి 10/339 వాణిజ్య ప్రకరణంలో చెప్పడం జరిగింది. సయ్యదా బరీరా రజల్లా గారు అనే ఒక బానిస స్త్రీ ఉండేది. ఆమె పాత యజమానులు ఆమెతో ముకాతబ కుదుర్చుకున్నారు. అంటే నిర్ణీత సొమ్మును యజమానులకు చెల్లించి ఆమె బానిసత్వం నుండి విముక్తి పొందవచ్చు. అయితే ఆమె విలాయత్ హక్కు తమకే చెందాలని షరతు పెట్టారు. బరీరా రజల్లా గారు తన అవస్థను ఆయిషా రజల్లా గారికి చెప్పుకుంది. ఆయిషా రజల్లా గారు ఆ డబ్బంతా ఒకేసారి ఆమె యజమానులకు చెల్లించదలిచినట్లు చెప్పారు. అయితే విలాయత్ షరతుకు మాత్రం ఒప్పుకోలేదు. దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇంటికి వచ్చినప్పుడు బరీరాకు ఎదురైన సమస్య గురించి వివరించారు.
ఇది విని ఆయిషా రజల్లా గారు, నీవు నిస్సంకోచంగా బరీరాను కొనుగోలు చేసి ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించు, చట్టవిరుద్ధమైన షరతులు వాటంతట అవే వీగిపోతాయి అని ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లం గారు సూచించారు. బరీరా స్వాతంత్రం పొందిన తర్వాత బానిసత్వంలో వివాహమాడిన తన భర్తను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో మొహమ్మద్ సల్లం గారు కూడా ఆమెకు నచ్చజెప్పారు. కానీ ఆమె ససేమీరా అంది. ఆమె అలా అన్నందుకు మొహమ్మద్ సల్లం గారు మరోలా భావించలేదు. ఎందుకంటే అది ఆమె సొంత విషయం. ప్రజలకు బరీరా రజల్లా గారుకు సదకా దానం ఇస్తూ ఉండేవారు. ఆమె ఆ సదకాల నుండి కూడా అప్పుడప్పుడు మొహమ్మద్ సల్లం గారికి కానుక పంపిస్తూ ఉండేవారు. మొహమ్మద్ సల్లం గారు ఆ కానుకను స్వీకరించేవారు. ఇవి సర్వసామాన్యమైన విషయాలే, దైనందిన జీవితంలో ఇవి మామూలే. అయితే ఆయిషా రజల్లా గారు మాత్రం ఈ సంఘటనల ఆధారంగా అనేక షరియత్ పరమైన శాసనాలను వెలికి తీశారు. బరీరా రజల్లా గారి ద్వారా ఇస్లాంలోని 3 ఆజ్ఞలు వెలుగులోకి వచ్చాయని ఆమె అన్నారు. బుఖారీ హదీస్ గ్రంథంలో విడాకుల ప్రకరణంలో హదీస్ నంబర్ 5279లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఆ 3 విషయాల్లో ఒకటి విలాయత్, హక్కు బానిసకు, బానిస స్త్రీకి విముక్తి నొసగిన వారికే దక్కుతుంది. రెండవది, బానిసత్వంలో మగ్గుతున్న రోజుల్లో ఒక బానిస స్త్రీ వివాహం ఒక బానిసతో జరిగి ఉంటే బానిసత్వం నుండి విడుదల అయిన స్త్రీ బానిసత్వంలోనే మగ్గుతున్న తన భర్తతో కోరితే కాపురం చేయగలదు, లేదంటే అతన్ని వదిలించుకోనుగలదు. ఇక 3వ విషయం, ఒకవేళ ఏ అగత్య పరునికైనా సదకా దానం రూపేణ ఏదైనా వస్తువు లభిస్తే అతడు ఆమె ఆ వస్తువును స్థితిమంతులైన వ్యక్తులకు కానుకగా పంపగలడు. ఆ స్థితిమంతుడు కూడా నిస్సంకోచంగా దానిని స్వీకరించగలడు. ఎందుకంటే ఆ వస్తువు స్థితి మారిపోయింది గనక. ఇలా హదీసులని ఈ విధంగా ఆ హదీసుల నుంచి అనేక విషయాలని ఆమె పరిష్కరించే అనేక రకాల ఈ యొక్క సంఘటనల ఆధారంగా ఆమె శాసనాలు వెలికితీసేవారు. మరికొన్ని అంశాలను ఆమె ధార్మిక తీర్పులుగా ప్రకటించకపోయినప్పటికీ చూచాయగా ఆమె వెలుబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా ధర్మవేత్తలు, ఆలోచనాపరులు ఇబ్తిహాద్ చేసి ఎన్నో చిక్కుముడులను విప్పారు. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఇంచుమించు 1,00,000 మంది సహచరమాన్యులు దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారి వెంట వచ్చారు. వరిష్ఠ సహబా అంతా దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని వెన్నంటి ఉన్నారు. ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఎదురైన సమస్యలన్నీ వారందరికీ గుర్తే. ఆయిషా రజల్లా గారు తాను ఎదుర్కొన్న సంఘటనలను మస్తిష్కంలో పదిలిపరుచుకున్నారు. హదీసు గ్రంథాలలో అవన్నీ క్షుణ్ణంగా చర్చకు వస్తాయి. అయితే ఆయిషా రజల్లా గారు వినిపించిన సంఘటన మాత్రం ధర్మవేత్తల ఇబ్తిహాద్ చేసేవారి సూత్రాలలో అంతర్భాగం అయిపోయింది. ఇంతకీ జరిగింది ఏమిటంటే, ఆయిషా రజల్లా గారు హజ్ సందర్భంగా బహిష్టు అయ్యారు. ఆ పరిస్థితి ఎదురైనందుకు ఆమె బాధపడ్డారు. దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆమెను ఓదార్చారు. చివర్లో ఆయన ఆజ్ఞానుసారం ఆమె తనీయంకు వెళ్ళి సరికొత్తగా ఇహ్రాం దీక్ష బూని కాబా ప్రదక్షిణ తవాఫ్ చేశారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారీ హజ్ ప్రకరణంలో హదీస్ నంబర్ 1561లో, సహీ ముస్లిం కితాబుల్ హజ్ హదీస్ నంబర్ 1211లో హాఫిజ్ ఇబ్నే ఖయ్యూమ్ రహమతుల్లాహ్ గారు ఈ ఉల్లేఖనాన్ని నకలు చేస్తూ రాశారు. సయ్యద ఆయిషా రజల్లా గారి ఈ హదీసు ద్వారా హజ్జుకు సంబంధించిన కొన్ని విషయాలు, సూత్రాలు వెలికి వచ్చాయి. వాటిల్లో ఒక 7 విషయాలు మనం గమనిస్తే, ఒకటి, ఎవరైతే హజ్ మరియు ఉమ్రా రెండింటి సంకల్పం చేసుకుంటారో, హజ్ కిరాన్ చేస్తారో వారి కొరకు రెండింటి కోసం ఒకేసారి తవాఫ్, ఒకేసారి సయ్యి సరిపోతుంది. ఇక రెండో విషయం, తవాఫే ఖుదుమ్ అంటే ముందుగా చేసే ప్రదక్షిణ బహిష్టు లాంటి క్షుంతవ్య స్థితిలో స్త్రీకి వర్తించదు. ఇక మూడో విషయం, హజ్ తర్వాత ఉమ్రా కొరకు సంకల్పం చేసుకోవటం
క్షంతవ్యురాలైన స్త్రీకి సమ్మతమే. 4వ విషయం, స్త్రీ అశుద్ధావస్థలో ఒక్క కాబా గృహ ప్రదక్షిణ తప్ప మిగిలిన హజ్ క్రియలన్నిటినీ నిస్సంకోచంగా నెరవేర్చవచ్చు. ఇక 5వ విషయం, తన్యీం హారాం క్షేత్ర పరిధి లోపల లేదు, వెలుపలే ఉంది. ఇక 6వ విషయం, ఉమ్రాను ఏడాదికి 2 సార్లే కాదు, నెలకు 2 సార్లు కూడా నెరవేర్చవచ్చు అని. ఇక 7వది, ఎవరైతే హజ్జే తమత్తు చేయ సంకల్పించుకున్నాడో, అంటే హజ్ మరియు ఉమ్రాను వేరువేరుగా ఆచరించాలని అనుకున్నాడో, అతనికి ఉమ్రా అవకాశం లభించదేమోనన్న భయం కలిగితే హజ్ తర్వాత ఉమ్రా కూడా నెరవేర్చవచ్చు అని ఈ యొక్క 7 విషయాలు ఈ యొక్క సంఘటన అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క ఈ యొక్క సంఘటన ద్వారా, తన్యీం సంఘటన ద్వారా ఈ యొక్క 7 విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఉమ్ముల్ మోమినిన్ సయ్యిదా సఫియా బింతే హుయి రజల్లా గారికి ఎదురైన ఒక సమస్య, ఆమె గారు హజ్ సందర్భంగా చివరి ప్రదక్షిణకు తవాఫ్కు ముందే బహిష్టు అయ్యారు. ఆమె ఈ విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో చెప్పగా, ఇంతకుముందు తవాఫే కుదూం చేయలేదా అని అడిగారు. ఈ సంఘటన ఆధారంగా ఆయిషా రజల్లా గారు సంగ్రహించిన ముఖ్యాంశం ఏమిటి అంటే, చివరి తవాఫ్ తప్పనిసరి ఏం కాదు, ప్రదక్షిణ. క్షంతవ్య స్థితిలో ఉన్న మహిళలందరికీ దీని నుండి మినహాయింపు ఉంది కనుక హజ్ కాలంలో ఆయిషా రజల్లా గారును అనుసరించే వారంతా దీని ప్రకారమే ఆచరిస్తారు. ఈ యొక్క విషయాలన్నీ మువత్తా ఇమాం మాలిక్ 1/412, 413 మరియు సహీ బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1561 మరియు సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1211లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక కియాస్, ఇంతకుముందు ఖురాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని దాని నుంచి సమస్యలు పరిష్కరించేవారు, దానికి దృష్టిలో పెట్టుకుని ఎలా సమస్యలు పరిష్కరించేవారు అమ్మ ఆయిషా రజల్లా గారిని, హదీస్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఎలాగా సమస్యలు పరిష్కరించేవారు అని చూసాం. అలానే ఈ యొక్క కియాస్ని దృష్టిలో పెట్టుకొని ఆయిషా రజల్లా గారు ఎలా చేసేవారంటే, దీని తర్వాత స్థానం అంటే హదీసుల తర్వాత స్థానం కియాస్ది. ఇది బౌద్ధికమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ షరియత్ శాసనాలలో తలదూర్చి తమకు తోచిన నిర్ణయాలు గైకొనలేరు. షరియత్ పరమార్థాలను ఎరిగిన విద్వాంసులు, ధార్మిక విద్యలో నిపుణులైన వారు, దైవ గ్రంథం, దైవ ప్రవక్త సంప్రదాయం, సున్నత్ గురించి మంచి అవగాహన కలవారు మాత్రమే ఈ యొక్క కియాస్కు అర్హులు. ఏదేని ఒక కొత్త సమస్య ఎదురైనప్పుడు వారు తమ బుద్ధిని ఉపయోగించి, ఒకవేళ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గనక తమ మధ్యన ఉంటే దీనికి ఏ పరిష్కార మార్గం చూపించి ఉండేవారు అని ఆలోచించి ఒక నిర్ధారణకు వస్తారు. ఈ యొక్క కియాస్ అంటే దీని ఉపమానం ఎలాంటిది అంటే, న్యాయశాస్త్ర కోవిదుడు, అనుభవజ్ఞుడైన ఒక న్యాయవాది తన జీవితంలో లెక్కలేనన్ని న్యాయస్థాన తీర్పులను వీక్షించి ఉంటాడు. అట్టి సీనియర్ న్యాయవాది ముందు ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేకమైన కేసు వచ్చినప్పుడు అతడు తన అనుభవాన్నంతా రంగరించి ఈ వివాదం కోర్టుకెక్కి ఉంటే దీని తీర్పు ఈ విధంగా ఉండేది అని ఊహించి తదనుగుణంగా ఉంటుంది అని అంటారు. షరియత్ పరమైన ఇలాంటి ఎన్నో తీర్పులను ఆయిషా రజల్లా గారు విన్నారు, వీక్షించారు కూడా. అందుచేత ఆమె గారి కియాస్లో పొరపాట్లు జరగటానికి అతి తక్కువగా ఆస్కారం ఉంటుందని ఆశించవచ్చు. ఒక సంఘటన, మహాప్రవక్త ముహమ్మద్ సల్లం గారి హయాంలో మహిళలు మస్జిదులకు వచ్చేవారు, సామూహిక నమాజులలో పాల్గొనేవారు. పురుషుల వెనుక పంక్తుల్లో చిన్నపిల్లలు ఉండేవారు, వారి వెనుక స్త్రీలు నిలబడేవారు. స్త్రీలను మస్జిదులకు రాకుండా ఆపకండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాధారణంగా ఆజ్ఞాపించేవారు. ఈ విధంగా సెలవిచ్చారు, అల్లా దాసీలను మస్జిదులకు రాకుండా వారించకండి అని సహీ బుఖారీలో కితాబుల్ జుమాలో హదీస్ నెంబర్ 900, సహీ ముస్లింలో నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 442లో ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన తర్వాత, ఇంతికాల్ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్,
మొహమ్మద్ అస్లం గారు పరమపదించిన తర్వాత పరిస్థితులలో మార్పు వచ్చింది. వివిధ జాతుల సమ్మేళనం, వివిధ సభ్యత సంస్కృతుల సమ్మిళితం కారణంగాను, సిరి సంపదలు పుష్కలంగా ఉండటం మూలంగాను స్త్రీల జీవనశైలిలో అనూహ్యంగా మార్పు వచ్చింది. అప్పటి వరకు నిరాడంబరంగా జీవించిన మహిళలు ఇప్పుడు ఆడంబరాలకు, అట్టహాసాలకు పోయారు. తత్ఫలితంగా వారిలో తలుకు బెలుకులు వచ్చేశాయి. దీనిని చాలా గంభీరంగా గమనించిన అమ్మ ఆయిషా రజల్లాహు గారు, ఒకవేళ ఈనాడు దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు జీవించి ఉంటే మహిళలను మస్జిదులకు రాకుండా ఆపేవారు అని అభిప్రాయపడ్డారు. ఆమె ఏమన్నారంటే, ఆయిషా రజల్లాహు గారు ఈ విధంగా పలికారు అని ఉమ్రా రహమతుల్లాహి గారు ఉటంకించారు. ప్రస్తుతం మహిళలు కల్పించుకుంటున్న కొత్త పోకడలను గనక మొహమ్మద్ అస్లం గారు గమనించినట్లయితే యూదు స్త్రీలు మస్జిదులకు రాకుండా నిరోధించబడినట్లే వీళ్ళు కూడా నిరోధించబడేవారు అని ఆయిషా రజల్లాహు గారు చెప్పారు అని సహీ బుఖారీ అజాన్ ప్రకరణం హదీస్ నెంబర్ 866లో, సహీ ముస్లిం నమాజు ప్రకరణం హదీస్ నెంబర్ 445లో చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క హదీస్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వారికి రావద్దని చెప్పలేదు, కానీ మస్జిద్కు రావాలంటే ఎలా రావాలి అనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి పాటిస్తూ రావాలన్నమాట. అవి పాటించినటువంటి వారు ఇంట్లో ఉండి చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించకుండా కనుక బయటికి వస్తే అనేక రకాల సమాజంలో ఒక రహదారిలో కొన్ని హక్కులు ఉంటాయి. మన చూపు, మన శరీరం, మన నడక, మన బాడీ లాంగ్వేజ్, మన మాటలు, సువాసన, వస్త్రధారణ, ఇంకా అణుకువ, మెలకువ, అదేవిధంగా అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి సమాజంలో ఇతరులు మనల్ని చూస్తున్నా, మనం ఇతరులను చూస్తున్నా అనేక హక్కులు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు మీద అనేక రకాల జిన్నులు, సైతాన్లు ఉంటాయి, అనేక రకాల చెడు కార్యక్రమాలు. వీటన్నిటి నుంచి మన నుంచి వాళ్ళు, వాళ్ళ నుంచి మనం, ఇలాంటి అనేక విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జీవించాల్సిన పద్ధతుల్లో మరి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాక్యాలు వెలువడ్డాయని మరి చెప్పడం జరిగింది. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మస్జిద్కి వచ్చి వెళ్తే పర్వాలేదు, కానీ కొంతమందిని చూస్తే మొహమ్మద్ అస్లం గారు ఇలా అనేవారేమో, ఇలా ఆపేవారేమో అని ఇక్కడ మొహమ్మద్ అస్లం గారిని ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఇక్కడ చెప్పారని ఇక్కడ హదీస్ అర్థమవుతుంది. అమ్మ ఆయిషా రజల్లాహు గారి అభిప్రాయం ప్రకారం ఆనాడు ఆచరించలేదనుకోండి, కానీ ఆమె గారు సంగ్రహించిన అభిప్రాయంలోని ఉద్దేశం మాత్రం అదే. విజ్ఞుల కియాస్ ఎలా ఉంటుందోనన్న దానికి ఇదొక మచ్చుతునక. ఇక రెండవ విషయం మనం గమనించినట్లయితే, కియాస్లో మృతునికి స్నానం అంటే గుసులు చేయించిన వ్యక్తి స్నానం చేయాలి, ఎవరైనా శవపేటకును లేపితే వారు మళ్ళీ వుజూ చేసుకోవాలి అని మహానీయ అబూ హురైరా రజుల్లా గారు ఫత్వా అంటే ధార్మిక తీర్పు జారీ చేశారు. సుననే అబూ దావుద్ అంత్యక్రియల ప్రకరణం హదీస్ నంబర్ 3161. ఈ తీర్పు గురించి ఆయిషా రజల్లాహు గారు విన్నప్పుడు ఏమన్నారంటే, ఏమిటి మృతుడు అయిన ముస్లిం అశుద్ధుడా? ఎవరైనా కొయ్యను లేపినంత మాత్రాన అతనికేమైపోతుందట అని. సుననే అబూ దావుద్ అంత్యక్రియల ప్రకరణం హదీస్ నంబర్ 3160లో. ఇక మూడో విషయం, లైంగిక అశుద్ధావస్థను తొలగించడానికి నీరు బయటికి రావటం, వీర్యస్థలనం జరగడం అవసరమా లేదా? అవసరం అని జాబీర్ రజల్లాహు గారు అన్నారు. ఆయిషా రజల్లాహు గారికి ఈ సంగతి తెలిసినప్పుడు తొలుత ఆమె గారు దీనికి వ్యతిరేకంగా ఒక హదీసు వినిపించారు. తర్వాత ఏమన్నారంటే, ఒకవేళ ఎవరైనా అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే అతనికి వీర్యస్థలనం జరగకపోతే రాళ్ళు రువ్వే శిక్ష విధిస్తారా లేదా? మరి అలాంటప్పుడు స్నానం చేయాల్సిన అవసరం ఎందుకుండదు అని కూడా చెప్పారు అని అల్ ముఆరిఫత్ వత్తారిక్ లిల్ నస్వీలో 1/267లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఇక సున్నతుల విభజన, ఫికా, ఇప్పుడు ఖురాన్ గురించి, హదీస్ గురించి, అదేవిధంగా కియాస్ గురించి మనం ఇప్పుడు వరకు చూసాం. ఇక సున్నతుల విభజన, ఫికా అంటే ఇస్లామీయ ధర్మశాస్త్రంలోని అత్యంత సున్నితమైన ఒక అంశం ఇది. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా జరిగిన ఆచరణలలో ఏది ధార్మికమైనది, ఏది కేవలం అలవాటుగా జరిగింది, ఏది తాత్కాలిక సందర్భాన్ని పురస్కరించుకొని చేయబడింది అనే దానిని విశ్లేషించి ఒక నిర్ధారణకు రావటం. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా చేయబడిన పనిని సున్నత్ అని అంటారు.
ఫుకహ ధర్మవేత్తలు మొదట సున్నత్ను 2 రకాలుగా విభజించారు. వాటిలో ఒకటి ఆరాధనల కోవకు చెందినది, 2 అలవాటుగా చేయబడింది. పుణ్యాలను ఆర్జించే సంకల్పంతో ఆరాధనగా చేసే క్రియలను ఇబాదీ అంటారు. అవి కూడా 2 రకాలు. ముఅక్కదా అంటే వీటిని ముహమ్మద్ అస్లం గారు సదా ఆచరించేవారు, ఎన్నడూ విడనాడేవారు కాదు. ఇక తర్వాత రెండవది సున్నతే ముస్తహాబా. ఒకటి ముఅక్కదా అయితే రెండవది ముస్తహాబా. వీటిని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆచరించేవారు, కానీ అప్పుడప్పుడు విడనాడేవారు కూడా, వదిలేసేవారు కూడా. ఎప్పుడు పాటించే ఆరాధనలు, ఖచ్చితంగా పాటించే ఆరాధనలు ఒకటి, అప్పుడప్పుడు పాటించేవారు, అప్పుడప్పుడు వదిలేసేవారు, అది రెండవది. ఇలా 2 రకాల ఆరాధనలు. ఇక అది అంటే ఏదేని ఒక పనిని మంచి ప్రతిఫలం, ఆది అంటే ఏదేని ఒక పనిని మంచి ప్రతిఫలం ఆశించే చేసేవారు, కానీ ఆరాధనగా అంటే ఇబాదత్తుగా మాత్రం చేసేవారు కారు. కేవలం అలవాటుగా చేసేవారు లేదా ఏదైనా తాత్కాలికం అవసరం కొద్దీ చేసేవారు. ముహమ్మద్ అస్లం గారు అలవాటుగా చేసుకుంటూ పోయిన పనులను అనుసరించవలసిన బాధ్యత ఆయన అనుచర సమాజం పైన లేదు. కాకపోతే ప్రేమాతిశయంతో కొంతమంది ఆ అలవాట్లను కూడా అనుసరిస్తే అందులో తప్పేమీ లేదు, పైగా అది మంచిది కూడా. హదీసుల ద్వారా తెలిసింది ఏమిటి అంటే, ఆయిషా రజల్లా గారు ఫుకహాల కంటే ముందే స్వయంగా ఈ సూత్రాలను అర్థం చేసుకున్నారు. తరావీ నమాజ్కు సంబంధించి ఆమె ద్వారా అంటే అమ్మ ఆయిషా రజల్లా గారి ద్వారా కేవలం ఆమె గారి ద్వారానే ఒక ఉల్లేఖనం ఉంది. రంజాన్ నెలలో దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు నిరంతరం 3 రాత్రులు సామూహిక తరావీ నమాజ్కు నేతృత్వం వహించారు, ఇమాముగా చేశారు. 4వ రోజు ముహమ్మద్ అస్లం గారు మస్జిద్కు రాలేదు. తెల్లవారిన తర్వాత ముహమ్మద్ అస్లం గారు తన సహచర మాన్యులను ఉద్దేశించి, రాత్రి నేను రాకపోవడానికి కారణం ఏమంటే ఈ తరావీ నమాజ్ మీకు ఎక్కడ విధిగా ఫర్జ్గా చేయబడుతుందోనన్న భయమే అన్నారు. అంటే ఏ పనినైతే ముహమ్మద్ అస్లం గారు విడవకుండా అనుదినం ఆచరిస్తారో అది ముఅక్కదా అయిపోతుంది అని, మరే పనిని అప్పుడప్పుడు విడిచిపెడుతూ చేస్తారో అది తప్పనిసరి కాదు అని ఆమె తెలుసుకున్నారు. ప్రవక్త సహచర మాన్యులలో ఇబ్నే ఉమర్ రజల్లా గారు కూడా సున్నతులను ఆరాధనలు అలవాట్లు అని విభజించలేదు. ఈయన దృష్టిలో, ఇబ్నే ఉమర్ రజల్లా గారి దృష్టిలో ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఏ పని చేసినా, ఎందు నిమిత్తం చేసినా అది సున్నతే. కనుక ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆగిన ప్రతి మజిలీలో ఆగేవారు. ఒకవేళ ఏదైనా మజిలీలో ముహమ్మద్ అస్లం గారు కేవలం తహరత్ కొరకు ఆగి ఉంటే ఈయన కూడా అవసరం లేకపోయినా తహరత్ చేసుకునేవారు. అయితే ఆయిషా రజల్లా గారు మహనీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు మాత్రం విభజన వైపునకు మొగ్గారు. హజ్ సందర్భంగా ముహమ్మద్ అస్లం గారు అప్తహలోయలో విడిది చేశారు, కానీ ఆయిషా రజల్లా గారు దీనిని సున్నత్గా భావించేవారు కారు. సహీ ముస్లిం, ముస్నద్ అహ్మద్లలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. అప్తాహలో మజిలీ చేయడం సున్నత్ కాదు. మరి ముహమ్మద్ అస్లం గారు అక్కడ ఎందుకు దిగారు అంటే అక్కడి నుండి బయలుదేరటం సులభం అనిపించింది అని సహీ బుఖారీలో హజ్ ప్రకరణంలో హదీస్ నెంబర్ 1765లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ఇక సమకాలికులతో విభేదం. ఆయిషా రజల్లా గారు తన సమకాలికులతో ఎంతోమంది ధర్మవేత్తలతో విభేదించారు. అయితే సత్యం మాత్రం ఆమె పక్షానే ఉండేది. హిజాబ్ ప్రాంతానికి చెందిన విద్వాంసులలో అత్యధిక మంది ఆమెనే అనుసరించేవారు. మేము ఈ రకమైన ఆదేశాలు జాబితాను జామే తిర్మిజీ తదితర హదీసుల గ్రంథాల నుంచి ఎంపిక చేశాము. ఇప్పుడు మనం చూస్తున్న విషయాలన్నీ, ఇంటున్న విషయాలన్నీ కూడా జామే తిర్మిజీ నుంచి తీసుకున్నవి అనమాట. ఆయిషా రజల్లా గారు చెప్పిన కొన్ని హదీసులు చూద్దాం. అదేవిధంగా ఇతర సహచర సామాన్యులు రజల్లా గారు చెప్పిన కొన్ని విషయాలు చూసినట్లయితే, ముద్దు పెట్టుకోవడం వల్ల వజూ భంగం అవ్వదని ఆయిషా రజల్లా గారు చెప్పారు. భంగం అయిపోతుందని అబూ హురైరా రజల్లా గారు చెప్పారు. జనాజా సభ పెట్టుకుని ఎత్తడం వల్ల వజూ భంగం అవ్వదని ఆయిషా రజల్లా గారు చెప్పారు. భంగం అయిపోతుందని అబూ హురైరా రజల్లా గారు చెప్పారు. గుసులు
సమయంలో స్త్రీలు జడను విప్పడం తప్పనిసరి కాదు అని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఇబ్నే ఉమర్ రదియల్లాహు గారు మాత్రం తప్పనిసరి అని చెప్పారు. సమాగమం అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు జరిగితే అలా కలిస్తే గుసుల్ అనివార్యం అయిపోతుంది అని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే నీరు బయటకు రావటం వీర్యస్థలం షరతుగా అని మరి జాబిర్ రదియల్లాహు గారు చెప్పారు. కురు అంటే అర్థం పరిశుద్ధత అని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఇతర సహవాలు బహిష్టు అని అర్థం అని చెప్పారు. మృతునికి స్నానం చేయించిన వారికి గుసులు చేయడం వాజిబ్ తప్పనిసరి కాదు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే అబూ హురైరా రదియల్లాహు గారు మాత్రం తప్పనిసరి అయిపోతుందని చెప్పారు. మరణించిన స్త్రీ శిరోజాలను దువ్వకూడదు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి అతియా సబియా రజల్లా గారి ప్రకారం ఉమ్మే అతియా సబియా రజల్లా గారి ప్రకారం మరి దువ్వాలని చెప్పడం జరిగింది. నమాజ్ చేస్తుండగా ముందు నుంచి స్త్రీ సాగిపోతే నమాజ్ భగ్నం అవ్వదు అని ఆయిషా రజల్లా గారు చెప్తే భగ్నమైపోతుంది అని అబూ హురైరా రజల్లా గారు చెప్పారు. ఫజర్ నమాజ్ చీకటి ఉండగానే చేయాలని ఆయిషా రజల్లా గారు చెప్తే మరి రాఫే బిన్ ఖదీజ్ రజల్లా గారు ప్రకారం తెల్లవారుతుండగా చేయాలని చెప్పడం జరిగింది. అసర్ నమాజ్ కోసం వేగరపడాలని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఆలస్యంగా చేయాలని మరి సల్మా రదియల్లాహు గారు చెప్పారు. మగ్రిబ్ నమాజ్ తొందరగా చేయాలని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే కాస్త ఆలస్యంగా చేయాలని అబూ హురైరా రదియల్లాహు గారు చెప్పారు. లైంగిక అశుద్ధావస్థకు గురైన వ్యక్తి తెల్లవార్చినంత మాత్రాన అతని రోజాకు ప్రమాదం ఏమీ లేదని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఆ రోజు ఉపవాసం నెరవేరదని అబూ హురైరా రదియల్లాహు గారు చెప్పారు. ఇఫ్తార్ కోసం త్వరపడాలని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే త్వరపడకూడదని మూసా రదియల్లాహు గారు చెప్పారు. అబూ మూసా రదియల్లాహు గారు ఇక కుర్బానీ మాంసం 3 రోజుల తర్వాత కూడా తినడం ధర్మసమ్మతమని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి అలీ రదియల్లాహు గారు ఇబ్నే ఉమర్ రదియల్లాహు గారి ప్రకారం ధర్మసమ్మతం కాదని చెప్పడం జరిగింది. హజ్ సందర్భంగా వాదియే ముహాసబ్లో విడిది చేయడం సున్నత్ కాదని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి ఉమర్ రదియల్లాహు గారి ప్రకారం ఇది సున్నత్ అని చెప్పడం జరుగుతుంది. హజ్లో శిరోమండనం చేయించుకున్న మీదట సువాసన పూసుకోవడం సమ్మతమే అని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి ఇబ్నే ఉమర్ రదియల్లాహు గారి ప్రకారం సమ్మతం కాదు అని చెప్పడం జరుగుతుంది. కాబాకు కుర్బానీ పశువులు పంపించడం వల్ల పంపించిన వారిపై హజ్ ఆంక్షలు విధితం కావు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఆంక్షలు విధితం అవుతాయి అని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారు చెప్పారు. హజ్లో స్త్రీ కుంకుమ రంగు దుస్తులు ధరించగలదని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే అది అవాంఛనీయమని ఇబ్నే ఉమర్ రదియల్లాహు గారు చెప్పారని బుఖారీ హదీస్లో చెప్పడం జరిగింది. హజ్లో బహిష్ట అయిన మహిళ తవాఫే వీడుకోలు ప్రదక్షిణ కొరకు నిరీక్షించకూడదని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే నిరీక్షించాలని ఇబ్నే ఉమర్ రదియల్లాహు గారు చెప్పారు. హజ్ చేసిన స్త్రీ తన శిరోజాలను ఏ మూల నుంచి అయినా కొద్దిగా కత్తిరిస్తే చాలని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే 4 అంగుళాల వరకు కత్తిరించాలని జుబైర్ రదియల్లాహు గారు చెప్తున్నారు. ఆభరణాలలో జకాత్ లేదని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే వేరే వాళ్ళు జకాత్ ఉందని చెప్తున్నారు. అనాథలు ప్రజ్ఞాతకు చేరిన వారి సొమ్ములపై కూడా జకాత్ ఉందని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి మహానీయ ఇబ్నే మసూద్ రదియల్లాహు గారి ప్రకారం లేదని చెప్తున్నారు. గర్భవతి అయిన ఏ మహిళ అయినా సరే భర్త చనిపోతే ఆమె ఇద్దత్ నిరీక్షణ గడువు ప్రసవం అని చెప్తే అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారి ప్రకారం వితంతు యొక్క సాధారణ ఇద్దతును గర్భధారణ గడువును లెక్కించి ఆ రెండిట్లో ఏది ఎక్కువ కాలం ఉంటే దానినే ఇద్దత్తుగా పరిగణించాలని చెప్తున్నారు. ఒకవేళ భర్త భార్యకు తన నుండి వేరుపడే అధికారం ఇచ్చినప్పుడు భార్య దానికి సంబంధించకుండా భర్తతోనే కాపురం చేయదలిస్తే అట్టి పరిస్థితుల్లో అది విడాకులు పొందినట్లు కాదని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి అలీ రదియల్లాహు గారు జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు గారు ఒక తలాక్ అయిపోయినట్లు అని చెప్తున్నారు. ఒకవేళ యుక్త వయసుకు చేరిన పురుషుడైనా సరే ఎవరైనా ఒక స్త్రీ పాలు తాగినట్లయితే ఆ స్త్రీ అతనికి శాశ్వతంగా హరాం అయిపోతుందని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి ఇతర సతీమణుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణుల ప్రకారం అది హరామ కాదు అని చెప్తున్నారు. కనీసం 5 గుక్కెల పాలు తాగితేనే పాలవరస సంబంధం రూఢి అవుతుందని ఆయిషా రదియల్లాహు గారు చెప్తే మరి గుక్కెడ తాగినా కూడా పాలవరస సంబంధం ఏర్పడినట్లే అని మరి సహీహ్ బుఖారీలో చెప్పడం జరుగుతుంది. ముకాతబ ఒప్పందం కుదుర్చుకున్న బానిస ఒక గింజ బాకీ పడి ఉన్నా సరే అతడు ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్తే
ఒక దిర్హం కన్నా తక్కువ మొత్తం బాకీ పడి ఉంటే అతనికి ఈ నిబంధన వర్తించదని మరి జైద్ బిన్ సాబిత్ రజల్లాహు గారు చెప్తున్నారు. దొంగలించిన వస్తువు విలువ 3 దిర్హంలు ఉన్నా సరే దొంగవాని చేయి నరకబడుతుంది అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, మరి ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు ఇబ్నే మసూద్ రజల్లాహు గారి ప్రకారం 10 దిర్హంల కన్నా తక్కువ ఉండకూడదు అని బుఖారీ నేరముల శిక్షణ ప్రకారంలో ఉంది. ఒకవేళ భర్తను బెదిరించి భయపెట్టి అతని అభీష్టానికి విరుద్ధంగా అతని చేత భార్యకు విడాకులు ఇప్పించినా లేదా ఎవరైనా యజమాని చేత బానిసను విడుదల చేయించినా అట్టి తలాక్ అవదు. అలాగే అట్టి బానిసకు కూడా విముక్తి లభించదని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, హనఫీ విద్వాంసుల ప్రకారం తలాక్ అయిపోతుంది, అట్టి బానిసకు కూడా బానిసత్వం నుండి విముక్తి లభిస్తుందని వేరే వాళ్ళు చెప్తున్నారు. 3 విడాకులు ఇవ్వబడిన స్త్రీ కూడా ఇద్దత్ గడువు ముగిసే వరకు తన భర్త ఇంట్లోనే ఉండాలి అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, మరి సయ్యదా ఫాతిమా బింతే కైసర్ రజల్లాహు గారు మాత్రం భర్త ఇంట్లో ఉండలేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా తన వెనుక 2 కూతుళ్లను, ఒక ముసలివారిని, ఒక మనవన్ని వదిలి మరణిస్తే అతని ఆస్తిలో 3వ వంతు కూతుళ్లకు దక్కుతుంది, మిగిలిన ఆస్తిలో మనవడికి భాగం ఉంటుందని చెప్తే అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్తే, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు గారి ప్రకారం మిగిలిన ఆస్తి కేవలం మనవడికే దక్కుతుంది, మనవరాలకు ఏమీ లభించదని చెప్తున్నారు. ఇక ఇవేగాక ఆయిషా రజల్లాహు గారి ఫికాకు సంబంధించిన నిబంధనల నిధి చాలా పెద్దది. దాని పెద్ద భాగం ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారి మువత్తాలో నిక్షిప్తమై ఉంది. మదీనాలో ఫికాకు అదే ఆధారభూతం. మదీనాలో తర్కశాస్త్రం ఇప్పటివరకు మనం అనేక రకాలు చూసినాం. ఖురాన్ చూసాం, హదీస్ చూసాం, కిసాస్ చూసాం, అదేవిధంగా ఇంకా అనేక చూసాం. మనం ఇప్పుడు మరి ఫికా చూసాం, మరియు సున్నతుల విభజన గురించి చూసాం. మనం ఇప్పుడు మరి తర్కశాస్త్రం గురించి కూడా చూస్తున్నాం. ఇస్లాం ఒక ప్రకృతి ధర్మం, నిరాడంబరతకు ప్రతిరూపం. దాని విశ్వాసాలు కూడా ఎంతో సహజంగా స్పష్టంగా ఉంటాయి. కానీ మరి తార్కిక తర్జన భర్జనల కారణంగా ప్రవక్త సహచర మాన్యులు రజల్లాహు గారు చివరి కాలంలో కొత్త వాదోపవాదాలకు తెరలేచింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఎవరికి ఏ ధర్మ సందేహం కలిగినా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశం అంతిమ తీర్పుగా ఉండేది. ప్రశ్నించే వారంతా తమకు లభించిన సమాధానంతో సంతృప్తి చెందేవారు. ప్రవక్త తదనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తదనంతరం కాలంలో సాధారణ ముస్లింలు తమకు కలిగిన ధర్మ సందేహాలను తీర్చుకోవడానికి సహబాల దగ్గరికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యుల దగ్గరికి వచ్చేవారు. సహబా రజల్లాహు గారు ఖురాన్ హదీసుల వెలుగులో వారిని సమాధానపరిచేవారు. ఈ సందర్భంగా ఉమ్ముల్ మోమినిన్ అమ్మ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలో ఒక భార్య అయినటువంటి అమ్మ ఉమ్ముల్ మోమినిన్ అనేటువంటి సయ్యదా ఆయిషా రజల్లాహు గారి ద్వారా ఉటంకించబడిన విషయాలు, సంఘటనలు కొన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అల్లాహకు అవయవాలు ఉన్నాయా అని హిజ్రీ శకం 2వ శతాబ్ది ఆయిషా రజల్లాహు గారి కాలంలో చాలా తర్వాత ఈ తర్కం పుంజుకుంది. అంటే ఖురాన్ హదీసులలో అల్లాహకు కళ్ళు, కాళ్ళు, చేతులు ఇంకా మరికొన్ని అవయవాలు ఉన్నట్లు చెప్పబడింది కదా ఖురాన్లో. నిజంగానే అవయవాలు ఉన్నాయా, లేక అలంకారికంగా ఔపచారికంగా లేక పోలికగా అలా చెప్పడం జరిగిందా? ఉదాహరణకు చేతులు అంటే నిజంగానే చేతులా, లేక దైవశక్తి అన్న భావంలో అలా అనబడిందా? కళ్ళు అంటే చూపు అన్న అర్థంలో ఉన్నాయా, లేక జ్ఞానమా, ఎరుక అన్న భావంలో ఉన్నాయా మొదలైనవి. ప్రవక్త సహచర మాన్యుల ద్వారా, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల ద్వారా అల్లాహ్ వారందరిపైన శాంతి సేవకాలు కురిపించుగాక, ఆమీన్. ఇక్కడ ఒక విషయం, ప్రవక్త అన్నప్పుడు లేదా మొహమ్మద్ అన్నప్పుడు ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు తీస్తున్నా, రాస్తున్నా, చెప్తున్నా, వింటున్నా మనందరం కూడా ఆయన పైన చిన్న దరూదు పంపాలి. అది సల్లల్లాహు అలైహి వసల్లం. అలా అరబ్బీలో చెప్పడానికి రాకపోతే కనుక అల్లాహ్ వారిపైన శాంతి సేవకాలు కురిపించాలి
అని ఒక చిన్న దువా చదవాలన్నమాట. ఆయన పేరు విన్నా, రాసినా, వింటున్నా, చదువుతున్నా కూడా. అందుకే నేను ఇక్కడ మీరు చదువుతుంటే మీరు గమనించి ఉంటారు, మొహమ్మద్ అన్నప్పుడల్లా లేదా ప్రవక్త అన్నప్పుడల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అని అంటున్నాను. దానిని అది చిన్న అంటే అల్లాహ్ వారిపైన శాంతి సేవకాలు కురిపించాలి అని. అదేవిధంగా దరూద్ అనేది ఉంది, అది పెద్దగా ఉంది. అదేంటంటే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇది పెద్ద దరూద్ అనమాట. ఇకపోతే ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం అల్లాహకు అవయవాలు ఉన్నాయా అనే విషయాన్ని. మనం ఇప్పుడు ఆయిషా రజల్లాహు గారు ఏం చెప్పారు చూసినట్టు, ప్రవక్త సహచర మాన్యుల ద్వారా సాధారణంగా ఈ తర్జన భర్జనకు సంబంధించిన వివరాలు లభించవు. కానీ ఈ వ్యవహారంలో సలఫే సాలిహీన్ పూర్వకాలపు సజ్జనుల అకీదా చాలా స్పష్టంగా ఉంది. వారు ఏమంటారంటే అల్లాహ్ యొక్క ఈ గుణగణాలు లక్షణాలను యథాతథంగా నమ్మి నడుచుకోవాలి. వాటికి సంబంధించిన వాస్తవిక నిఘంటువు అర్థం పైన విశ్వాసం ఉంచాలి. అంతేగాని వాటి గురించి కూపీలు లాగకూడదు, అధిక ప్రశ్నలు వేయకూడదు, అధిక ప్రసంగాలు చేయకూడదు అని సయ్యిదా ఆయిషా రజల్లాహు గారు పంతా కూడా ఇదే. బుఖారీలో ఆమె గారి ఒక పలుకు ఉంది. ఏమిటి అంటే అల్లాహకు స్తోత్రం శోభాయమానం, ఆయన చెవిలో వినికిడిలో సమస్త ధ్వనులను ఇమిడ్చుకోగల విస్తృతి ఉంది అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్పారు అని సహీ బుఖారీ తౌహీద్ ప్రకరణం, సుననే నసాయి 3490, ఇబ్నే మాజాలో మరి 2063లో ఈ యొక్క హదీసులన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక దైవ దర్శనం, మరి మొతజిలా అనే వర్గం ఒకటి ఉండేది. ఈ ప్రపంచంలో కానీ పరలోకంలో కానీ అల్లాను ఎవరూ చూడలేరు అని ఈ వర్గం వారు నమ్ముతారు. మొతజిలా వర్గంతో భావసారూప్యం గల మరికొంతమంది కూడా ఈ నమ్మకానికి కట్టుబడి ఉన్నారు. అయితే ఈ విషయంలో సన్మార్గగాములైన వారి అభిమతం ఏమిటి అంటే దైవ దర్శన భాగ్యం ఈ ప్రపంచంలోనైతే సంభవం కాదు, కానీ పరలోకంలో మాత్రం పున్నమి చంద్రుని వలనే ఆయన అందరికీ దర్శనమిస్తాడు. ఈ వ్యవహారంలో అమ్మ ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనాలు మరింత నిర్దిష్టంగా, నిర్ద్వందంగా, నిష్కర్షగా ఉన్నాయి. ఒకసారి ఆమె తన శిష్యులతో మాట్లాడుతూ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ప్రభువును చూశారు అని మీతో ఎవరు చెప్పినా అతను అబద్ధం చెప్పాడు అని అన్నారు. తన ఈ వాదనకు రుజువుగా ఆమె దివ్య ఖురాన్లోని 2 ఆయతులను సమర్పించారు. నేటి వరకు మొతజిలా వర్గీయులకు ఇంతకన్నా బలమైన సాక్ష్యాధారం ఏది ఖురాన్లో లభించలేదు. ఖురాన్లో సూర అల్ అనామ్లోని 103వ వాక్యం, చూపులు ఆయనను అల్లాను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. అంటే ఆయన అందరి చూపులను ఆయన అందుకుంటాడు, కానీ అందరి చూపులు ఆయనను అందుకోలేవు, అల్లాను అందుకోలేవు. ఆయన సూక్ష్మ దృష్ట సర్వజ్ఞాని ఆ అల్లా. ఆయన సూక్ష్మ దృష్ట అయినందున మన చూపులు ఆయన్ని అందుకోలేవు. ఆయన సర్వం ఎరిగినవాడు కాబట్టి ఆయన అందరి చూపులను అందుకోగలడు అని. ఇక 2వ ఆయతు ఖురాన్లో సూర అష్షురాలోని 51వ వాక్యం, అల్లాతో ముఖాముఖి మాట్లాడగల శక్తి మానవ మాతృనికి లేదు. అయితే వహీ ద్వారా కానీ, అంటే దివ్యావ్యుస్కృతి ద్వారా కానీ, వహీ ద్వారా కానీ, తెర వెనుక నుండి కానీ ఇది సంభవమే అని ఖురాన్లో సూర అష్షురాలో చెప్పడం జరుగుతుంది. అంటే మేరాజ్ యాత్ర సందర్భంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ దర్శన భాగ్యం లభించిందని మహానీయ అబ్దుల్ బిన్ అబ్బాస్ రజల్లాహు గారు భావించేవారు. ఆయన తన దృక్పథానికి అనుకూలంగా సూరాయే నజ్ములోని ఈ ఆయతను ఉదాహరించేవారు. ఖురాన్లోని సూర అన్-నజ్ములో 13వ వాక్యం, తర్వాత అతను మరొకసారి ఆయనను దిగుతూ ఉండగా చూశాడు అని. మరి 18వ వాక్యం సూర అన్-నజ్మ్, అతను దైవ ప్రవక్త తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను చూశాడు అని. దీనిపై సయ్యదా ఆయిషా రజల్లాహు గారు స్పందిస్తూ ఈ ఆయతలోని ఆయన అంటే అర్థం అల్లా కాదు అని, ఆయన
అంటే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అని చెప్పారు. ఈ సూరాలోని ముందు వెనుక ఆయతులన్నీ కలిపి చదివినప్పుడు ఈ విషయం మరింతగా ప్రస్ఫుటం అవుతుంది. అంటే ఈ ఆయతులకి ముందు, ఈ సూరాకి ముందు, ఈ సూరా తర్వాత, ఈ సూరాలో ఈ ఆయతులకి ముందు తర్వాత వచ్చిన ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, సూరా నజ్ములో మొదటి వాక్యం నుంచి చూసినా, మరి అదేవిధంగా సూరా అష్షురా కూడా. అందుకే చెప్పేది ఖురాన్ మొదటి నుంచి చివరి వరకు మనం ఒకసారి చదవాలి. అదేవిధంగా ఏదైనా సూరా చదువుతున్నామంటే అది కూడా మొదటి నుంచి సూరా చివరి వరకు చదవాలి. ఏదో సడన్గా బుక్ తెరిస్తే ఏ వాక్యం కనిపిస్తే ఆ వాక్యం చదవడం కాదు. సడన్గా ఏదో పేజ్ తెరిచేసి మధ్యలో ఏళ్ళు పెట్టి పేజ్ తెరిచి ఏ వాక్యం కనిపిస్తే అది చదవడం కాదు. ఒక ఆర్డర్లో పద్ధతి ప్రకారం ఒక సూరా మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు, లేదా ఖురాన్లో ఒక సూరా మొదటి సూరా నుంచి చివరి సూరా వరకు ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయాలన్నమాట మనం. అప్పుడే అసలు విషయాలు అనేవి అర్థమవుతాయి. దీనిపై ఆయిషా రజల్లాహు గారు స్పందిస్తూ, ఈ ఆయతులలోని ఆయన అంటే అర్థం అల్లా కాదు అని, ఆయన అంటే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అని, గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం అని చెప్పారు. ఈ సూరాలను ముందు వెనుక ఆయతులన్నీ కలిపి చదివినప్పుడు ఈ విషయం మరింతగా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అని చెప్పారు. ఇక ఖురాన్లోని సూరా అన్-నజ్మ్లోని 5 నుంచి 14 వాక్యాలు కనుక చూసినట్లయితే, గొప్ప శక్తి సంపన్నుడు అతనికి నేర్పుతున్నాడు, ఆయన గొప్ప వివేకవంతుడు, అతను దిగ్మండలం ఎగువ భాగంలో ఉన్నప్పుడు ఆయన అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు, తర్వాత మరింత దగ్గరకు వచ్చి పైన ఆగిపోయాడు. ఈ విధంగా ఆయన 2 ధనస్సుల అంత లేదా అంతకంటే కొంచెం తక్కువ దూరంలో ఆగిపోయాడు. అప్పుడు ఆయన అల్లా భక్తునికి చేరవేయవలసి ఉన్న వహీని చేరవేశాడు. అతని కళ్ళు చూసిన దానిలో అతని హృదయం అసత్యాన్ని కలపలేదు. అయితే మీరు అతని కళ్ళారా చూస్తూ ఉన్నదాని గురించి అతనితో వివాదానికి దిగుతారా? తర్వాత మరోసారి అతను సిద్రతుల్ ముంతహా వద్ద అతను దిగుతూ ఉండగా చూశారు అని సూరా అన్-నజ్మ్లో ఈ యొక్క వాక్యాలు చెప్పబడ్డాయి. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలైహిస్సలాం గారిని చూశారని ఈ యొక్క వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. అల్లాని కాదు, జిబ్రీల్ అలైహిస్సలాం గారిని. ఈ యొక్క విషయంని ఈ యొక్క ఆయిషా రజల్లాహు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఉల్లేఖనాల కారణంగా ముతజిలా వర్గం వారు ఆయిషా రజల్లాహు గారిని దైవ దర్శనాన్ని తిరస్కరించే వారి జాబితాలో ఆయిషా రజల్లాహు గారిని ఈ యొక్క ముతజిలా వర్గం వారు చేర్చారు. కానీ వాస్తవం ఏమిటి అంటే, ఆయిషా రజల్లాహు గారు ఈ ప్రాపంచిక జీవితంలో అల్లాను చూడటం సంభవం కాదు అని మాత్రమే వాదించారు. కానీ పరలోకంలో అల్లా దర్శన భాగ్యాన్ని తిరస్కరించలేదు. పరలోకంలో అల్లాని చూడవచ్చు అని చెప్తున్నారు. ఇహలోకంలో మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే చూడలేరని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఉల్లేఖనంలోని పదాలు ఏమిటి అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ప్రభువును మేరాజ్ యాత్ర సందర్భంగా చూశారని మీతో ఎవరైతే చెబుతున్నారో వారు అబద్ధం చెప్తున్నారని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్పారని సహీ బుఖారీ వ్యాఖ్యాన ప్రకరణం సూరాయే నజ్మ్ హదీస్ నెంబర్ 4855, మరి సహీ ముస్లిం విశ్వాస ప్రకరణం హదీస్ నెంబర్ 177, సుననే తిర్మిజీ హదీస్ నెంబర్ 3278లో ఈ యొక్క హదీసులు చెప్పబడ్డాయి. ఈ పలుకుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్రలో అల్లాను చూడలేదు అని ఆమె చెప్పారు. కానీ పరలోకంలో అల్లా దర్శనం జరగదని ఆమె ఎంత మాత్రం చెప్పలేదు. కాబట్టి అమ్మ ఆయిషా రజల్లాహు గారి పలుకులకు ముతజిలా వర్గీయులు చెబుతున్నట్లుగా అల్లా దర్శనాన్ని తిరస్కరించడంతో ఎట్టి సంబంధం లేదు. ఇక అగోచర జ్ఞానం. అగోచర విషయాలు ఒక్క అల్లాహకు తప్ప ఎవరికీ తెలియవు. అగోచర విషయాల జ్ఞానం అల్లాహకు మాత్రమే సొంతం. ఖురాన్లో సూరా అల్-ముమిన్ 92వ వాక్యంలో ఆయనే గోప్యంగా ఉన్నదానిని బహిరంగంగా ఉన్నదానిని అన్నిటినీ ఎరిగినవాడు అల్లాహ్ మాత్రమే. మరొక ఆయతలో ఖురాన్లో సూరా అన్-నమ్ల్ 65వ వాక్యం, ఆకాశాలలో భూమిలో అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వరూ లేరు. ఆకాశాలలో భూమిలో అగోచర జ్ఞానం కలవాడు అల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు అని ఖురాన్లో సూరా అన్-నమ్ల్ 65వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్తకు గల ప్రత్యేకతలలో అగోచర విషయాల పరిజ్ఞానం కూడా చేరి ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఆయిషా రజల్లాహు గారు దీనిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆమె ఏమన్నారంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అగోచర విషయాల జ్ఞానం ఉందని మీలో ఎవరైతే అన్నారో అతను అబద్ధం చెప్పాడు.
దీనికి ఆధారంగా ఆమె దివ్య ఖురాన్లో సూరా లుక్మాన్లోని 34వ వాక్యం చెప్పడం జరిగింది. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నాడో ఏ ప్రాణి ఎరుగదు అని. ఎవరికీ తెలియనప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి కూడా తెలిసి ఉండదు. ఈ ఆయత ద్వారా గోప్య విషయాల జ్ఞానం మానవ మాతృలకు తెలిసి ఉండదన్న విషయం స్పష్టమైపోతుంది. మరొక సంఘటన, ఒకసారి కొంతమంది బాలికలు ఒక పాట పాడుకుంటూ ఈ చరణం దగ్గరకు వచ్చారు. ఎక్కడ? మా మధ్యన ఒక ప్రవక్త ఉన్నారు, రేపు ఏం జరుగుతుందో ఆయనకు తెలిసిపోతుంది అనేటటువంటి పాట కొంతమంది బాలికలు పాడుతూ ఉన్నారు. ఇది వినగానే వద్దు, ఇంతకుముందు పాడుకుంటూ ఉన్నదే పాడుకోండి అని దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు వాళ్ళకి ఉపదేశించారు. ఈ యొక్క విషయాన్ని మనం అర్రేకుల్ మక్తుమ్లో కూడా చదవడం జరిగింది. మొహమ్మద్ సుస్లం గారి జీవిత చరిత్ర గురించి కూడా ఇంతకుముందు చదవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అమ్మ ఆయిషా రదియల్లాహు గారి జీవిత చరిత్రలోనే మనం ఇంతకుముందు కూడా ఈ యొక్క విషయం, మరి అమ్మ ఆయిషా రదియల్లాహు గారిని చిన్నప్పుడు ఒకసారి మొహమ్మద్ సుస్లం గారు కలవడానికి వచ్చినప్పుడు అక్కడ పాడుకునేటటువంటి వారు పాడుతుంటే మొహమ్మద్ సుస్లం గారు ఈ యొక్క సంఘటన గురించి జరిగిన ఒక విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ ఉపదేశం ద్వారా కూడా మొహమ్మద్ సుస్లం గారికి అగోచర విషయాల జ్ఞానం ఉందన్న అభిప్రాయం త్రోసిపుచ్చబడుతోంది. ఒకటి మాత్రం నిజం, అల్లా అగోచర విషయాల జ్ఞానంలోని కొన్నిటిని తన ప్రవక్తల అలైహిముస్సలాంకు తన యుక్తిని అనుసరించి తెలియపరుస్తూ ఉంటాడు. అల్లా తెలియపరిస్తే అది తెలుస్తుంది వీరికి అని. ఇక దైవ ప్రవక్తలు తమకు అందే సందేశాన్ని దాచిపెడతారా? మరి దైవ ప్రవక్తలు అలైహిస్సలాంలు నిర్దోషులై ఉంటారు. మరి సహబా ప్రవక్త సహచరమాన్యులు న్యాయశీలురు. మరి ఖిలాఫత్ గురించి, సమాధి యాతన, ధర్మంలోని అంటే దీనిలోని నిగూఢ అర్థాలు, మరియు అంచెల వారీగా అవతరించిన ఖురాను, మరి ఇలాంటి మక్కీ సూరాలు, మదనీ సూరాల విషయంలో కొన్ని సంఘటనలు, మదీనాలో ఇస్లాం విజయానికి కారణాలు, మరి శుక్రవారం నాడు స్నానం చేయటం, ప్రయాణంలో 2 రకాతుల నమాజ్, ఫజర్ మరియు అసర్ నమాజుల తర్వాత నమాజ్ చేయరాదన్న వారింపు, కూర్చుని నమాజ్ చేయటం దాని గురించి, మరి మగ్రిబ్లో 3 రకాతులే ఎందుకు చదవాలి, ఫజర్ నమాజ్లో 2 రకాతులే ఎందుకు చదవాలి, అషూరా ఉపవాసానికి ప్రధాన కారణం ఏంటి, దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు రంజాన్ నెలంతా తరావీ నమాజ్ ఎందుకు చేయలేదు, హజ్ వాస్తవికత ఏమిటి, ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనం అల్లా తలిస్తే మరి తర్వాత 19వ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఏ ఉద్దేశంతోనైతే చివరి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి మీద ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను అవతరింపజేసి ఉన్నారో, జీవన మరియు ఆరాధన పద్ధతులను ఇచ్చి ఉన్నారో, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారో వల్ల వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అల్లా అంటురోగాల నుంచి, వల్ల అప్పుల నుంచి, వడ్డీ నుంచి, సూదు నుంచి, హరాం నుంచి, షిర్కు నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా అషదు లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినము రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మీ ప్రవక్త గారి పైన మరియు వారి యొక్క భార్యలపైన, వారి యొక్క సహబాలపైన, అందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించండి వల్ల. అల్లా మా అందరి యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల. ఏ హృదయం అయితే నిన్ను ఆరాధించాలని, నీకు ప్రార్థన చేయాలని
ఘోషిస్తూ ఉందో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఎవరైతే ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఆధ్యాత్మికంగా ఎవరెవరైతే ఏ పరంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, అర్జిస్తూ ఉన్నారో వారి యొక్క ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, మా అందరి ఆరాధనలు కూడా స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అల్లా మమ్మల్ని అందరినీ నరకం నుంచి కాపాడండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. అల్హమ్దుల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.